ఓకే. సో, మొన్ననే క్రిస్మస్ డేని మంచి జోష్ తోటి నేను, రాహుల్ కలిసి 100థ్ ఎపిసోడ్ అని ఎప్పటినుంచో మేము ఏవేవో ప్లాన్‌లేసుకొని, చాలా ఎంతూసియాజంతో, చాలా ఎనర్జీతోటి అశ్విన్ ఇంటర్వ్యూతో పాటు ఇంకా బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇండియా టెస్ట్ సీరీస్‌కి సంబంధించిన కొన్ని ప్రివ్యూ పాయింట్స్, యాషెస్‌కి సంబంధించి కొన్ని మాట్లాడుకున్నాం. అండ్ అలాగే కొన్ని స్పెషల్ మెమరీస్ కూడా మాట్లాడుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్ పేర్లు ఎలా అయితే వింటున్నామో, ఆ కొత్త కొత్త వేరియంట్‌ల పేర్ల వల్ల మన పాన్ ఇండియా మూవీ అయిన 'ట్రిపుల్ ఆర్'లే ఆ తాకిడికి తట్టుకోలేక పోస్ట్‌పోన్ చేసుకోవాల్సొచ్చినియి. అలాగా మేము పాడ్‌కాస్ట్ చేసే సాఫ్ట్‌వేర్‌లో దానికదే ఒక కొత్త వేరియంట్ సృష్టించుకొని, మేము మా 100థ్ ఎపిసోడ్‌ని ఎలా అయినా అడ్డుకట్ట వేయాలని లాస్ట్‌కి మేము మొన్న రికార్డ్ చేసిన ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది అన్‌ఫార్చునేట్‌లీ క్రాష్ అయిపోయింది. సో, దానివల్ల మేము మరలా ఇంకొకసారి చేయాల్సొస్తుంది. కానీ ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోబోతున్నాం. సో, ఇంకెక్కువ సోది చెప్పకుండా డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. ఎప్పటిలాగే రాహుల్ ఉన్నాడు. అన్నిటికంటే ముందు క్రికెట్ నగరం శ్రోతలందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మీ అండ్ రాహుల్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూ ఇయర్ జోష్‌తో పాటు ఇండియా ఫస్ట్ టైమ్ సెంచూరియన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. సో, ఈ జోషు, న్యూ ఇయర్ జోషు రాహుల్ దగ్గర ఎలా ఉన్నాయో మనం కనుక్కుందాం. వెల్కమ్ రాహుల్. వెల్కమ్ టు 2022. యెస్ రాజు. సో, 2022 2020నే అబ్బా! ఇది అప్పుడే 2020 వచ్చేసిందనుకున్నాము. కళ్ళు మూసుకున్నాం. కళ్ళు తెరిచేలోపు 2022 వచ్చేసింది. సో, హోప్‌ఫుల్లీ 2023 వచ్చే టైంకి అలా గాకుండా ఒక సంవత్సరం అంతా ఫుల్‌గా టైము ఎలా వాడామో మనం గుర్తు తెచ్చుకోగలిగితే బావుండదనిపిస్తది. ఇంట్లో కూర్చొని ఉండడం గాకుండా. సో, యాహ్! ఇక క్రికెట్‌కొచ్చేద్దాము. అసలు సెంచూరియన్‌లో గెలవడం అసలు ఎట్లయితే 'గ్యాబా ఫోర్ట్రెస్‌ని బ్రీచ్ చేస్తూ 2021 మొదలైందో సెంచూరియన్ ఫోర్ట్రెస్‌ని బ్రీచ్ చేస్తూ ముగించడం జరిగిందసలు టీమిండియా. అండ్ ఒక రకంగా ఇది ఇనెవిటబుల్ రాజు. మనం అనుకున్నాం గూడా సిరీస్ మొదట్లోనే మన బౌలింగ్ చాలా బావుంది. అండ్ నీకు ఆండ్రిక్ నోకియా లేకపోవడంతో సౌత్ ఆఫ్రికా వాళ్ళ బౌలింగ్ అటాక్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ తగ్గింది. అండ్ నీకు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే టీమిండియా నీకు మిడిల్ ఆర్డర్ మొత్తం అసలు రన్స్ చేయకపోయినా గాని మనం మ్యాచ్ గెలిచేస్తున్నామంటే అసలు ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ద బౌలర్స్. అండ్ ఇక టాప్ ఆర్డర్ కొద్దిగా ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఎట్లా ఆడాడు అనే విషయం. అవును రాహుల్. అండ్ నిజంగా నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇండియా టెస్ట్ క్రికెట్‌లో అన్‌స్టాపబుల్ అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, మార్కెల్ అందరికీ తెలిసిన పేరే. సో, సౌత్ ఆఫ్రికా సుప్రీం ఫామ్‌లో ఉండి టెస్ట్ క్రికెట్‌ని కంప్లీట్ డామినేట్ చేస్తున్న టీమ్‌లో వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ అయిన మార్కెల్ ఇప్పుడు మన స్టార్‌లో ఆహ్, ఒక ఇప్పుడు ఈ సిరీస్‌తో చిన్న ఏంటవి మ్యాచెస్ బ్రేక్స్‌లో గాని అండ్ అలాగే డే స్టార్టింగ్‌లో, డే ఎండింగ్‌లో ఒక స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని కొన్ని ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ చెప్పడానికి పిలుస్తారు చూడు. సో, ఆ రోల్ చేస్తున్నాడు మార్కెల్. సో, అతన్ని అడిగారనమాట స్టార్ వాళ్ళు. ఈస్ దిస్ ద బెస్ట్ టెస్ట్ టీమ్? ఈస్ దిస్ ద బెస్ట్ టీమ్? అనే టైప్ ఆఫ్ ఏదో కొంచెం ఆహ్, ఇంకా ఇండియాకి ఎదురు ఎవరైనా ఉన్నారనే టైప్‌లో క్వెషన్ అడిగారు. సో, మార్కెల్ అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. సింపుల్‌గా ఒకటే చెప్పాడు. దిస్ ఈస్ ఇండియాస్ లైక్ ఇప్పుడు ఇండియా రూల్ చేస్తుంది టెస్ట్ క్రికెట్‌ని. యూ హ్యాడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కూడా మీరు చాలా సక్సెస్ ఎంజాయ్ చేశారు. అండ్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందనేది మీ ఓవర్‌సీస్ విన్స్ రికార్డ్సే చెప్తున్నాయి రీసెంట్‌గా. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఇండియన్ టెస్ట్ టీమ్ ఫర్ ఎ వైల్ నౌ. సో, యూ గైస్ ఆర్ హావింగ్ ఎ గ్రేట్ టైమ్. యూ ఎంజాయ్ ద సక్సెస్ అని ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే చెప్పాడు టక్కుమని. అండ్ అలాగే ఇది 2018లో మనం జోహానెస్బర్గ్‌లో, నాటింగ్హామ్, అడిలైడ్, మెల్బర్న్. సో, 2018లో మనం 4 ఓవర్‌సీస్ విక్టరీస్ వచ్చినప్పుడే అయ్యో! అసలు ఇండియా టెస్ట్‌లో అది కూడా 4 ఓవర్‌సీస్ విక్టరీస్ అంటే వావ్! అనేటట్టుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు వితిన్ లెస్ థాన్ 3 ఇయర్స్‌లో మరలా 2021లో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా బ్రిస్బేన్ కౌంట్ చేసుకుంటే బ్రిస్బేన్ విక్టరీ ఒకటి, ఈ ఇయర్ లార్డ్స్ విక్టరీ ఒకటి అండ్ అలాగే ఓవల్‌లో విక్టరీ ఒకటి అండ్ ఇప్పుడు సెంచూరియన్. సో, చూసుకుంటే ఒకప్పుడు ఇండియా ఓవర్‌సీస్ టూర్స్‌కెళ్ళినప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ అయినా గెలుస్తారా అని అనుకునే రోజుల నుండి, ఇప్పుడసలు ఈ సిరీస్ మనం ఖచ్చితంగా మనమే గెలుస్తాము అనే రకమైనటువంటి ఒక ధీమాతో వెళ్తున్నామంటే నిజంగా ఐ థింక్ ఆహ్, యాహ్! బౌలర్స్ డిజర్వ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. ఎందుకంటే ఆహ్, బ్యాటింగ్ ఫార్మ్ గురించి మాట్లాడుకుందాం మన ఎపిసోడ్‌లో. బట్ ఓవర్‌సీస్ విక్టరీస్ మనకి రావాలంటే ఖచ్చితంగా
నువ్వు 20 వికెట్స్ తీయాలి. సో, ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఎప్పుడు కూడా ఆహ్, అక్కడున్న బౌలర్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నోకియా టెస్ట్ సిరీస్‌లో ఇప్పుడు ఈ సెంచురియన్ మ్యాచ్‌లో లేకపోవడం సౌత్ ఆఫ్రికాకి ఎంత బిగ్ మైనస్ అయిందో మనకు క్లియర్‌గా కనపడుతుంది. ఎందుకంటే మార్కో యాన్సన్ అని ఒక డెబ్యూటెంట్ ఆడాడు. అండ్ అలాగే ఆహ్, ఆహ్, లుంగి ఎంగిడి ఉన్నాడు. అండ్ అలాగే కగిసో రబాడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎక్స్‌పీరియన్స్ బౌలర్సే. కానీ ఎప్పుడు కూడా ఒక మేజర్ టెస్ట్ సీరీస్‌కి ఒక పెద్ద టీమ్‌తో నువ్వు టెస్ట్ సీరీస్‌కి సరైన ప్రిపరేషన్ లేకుండా వెళ్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు రిథమ్‌లోకి రావడానికి కొంచెం టైం పడతది. సో, ఇండియా వాళ్ళు అక్కడే క్యాష్ ఇన్ చేసుకున్నారు. ఇప్పుడు కగిసో రబాడా అయినా, ఎంగిడి అయినా ఫస్ట్ డే కొంచెం రిథమ్‌లో స్లైట్‌గా స్ట్రగుల్ అయ్యారు. అంటే వాళ్ళు దే డిడ్ బౌల్ సమ్ థ్రెటనింగ్ స్పెల్స్. కానీ ఆ కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో మనం అది మిస్ అయింది. అక్కడ మనోళ్ళు క్యాష్ ఇన్ చేసుకున్నారు. ఐ థింక్ ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ కోహ్లీ కూడా అదే చెప్పాడు. బ్యాటింగ్ వాస్ ద మెయిన్ డిఫరెన్స్ అని కోహ్లీ ఒప్పుకున్నాడు. అండ్ అలాగే డీన్ ఎల్గర్ కూడా చెప్పాడు. బ్యాటింగ్ వాస్ ద మెయిన్ డిఫరెన్స్ అని. సో, ఈ టెస్ట్ మ్యాచ్‌లో మరి క్రెడిట్ ఎవరెవరికి దక్కాలంటావు? ఒకటేంటంటే 'కేఎల్ రాహుల్‌కి' ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి బ్యాటింగ్ పరంగా. తను మరి 123 రన్స్ కొట్టడం ఆ పిచ్ పైన నీకు డే 5లో గూడా నీకు సీమ్ మూవ్‌మెంట్ ఉందసలు బాల్ పడి. క్రాక్స్ వల్ల ఇంకా ఎక్కువైంది అది వేరే విషయం. సో, ఈ ఫస్ట్ సెషన్ ఆఫ్ బ్యాటింగ్ తప్పిస్తే నాకు తెలిసి తర్వాతంతా ఎక్కువుండే నీకు సీమ్ మూవ్‌మెంట్ గాని, బౌన్స్ గాని. ఫస్ట్ సెషన్ ఆఫ్ ప్లేలో డాంప్ ఉండే అనుకుంటా వికెట్. సో, అక్కడ కొంచెం బ్యాటింగ్ ఈజీ ఉన్నట్టు అనిపించింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ చూస్తే ఇక వీళ్ళు డే అంతా ఆడతారా అని కూడా అనిపించింది. అబ్బా! మంచిగా పెద్ద టోటల్ కొట్టొచ్చేమో అని. కానీ ఒక్కసారి సెకండ్ సెషన్‌లో రబాడా, ఎంగిడి ఒక స్పెల్ ఏసిన తర్వాత అర్థమైంది. అబ్బో బాబు! ఈ పిచ్ అంత ఈజీ కాదు అని. బట్ అయినా కేఎల్ రాహుల్ డే అంతా బ్యాటింగ్ చేసాడు వికెట్ పోగొట్టుకోకుండా. సో, ఆల్ క్రెడిట్ టు హిమ్. తను ఆ ఇన్నింగ్స్ ఆడకపోయుండుంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఎంత తేడాతో ఓడిపోయామని చూసుకుంటే 113 రన్స్. ఇప్పుడు మన ఫోర్త్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా వాళ్ళది చూసుకుంటే మధ్యలో కాసేపు అందరికి భయమేసింది కదా నీకు. పానిక్ అయ్యాము. ఇప్పుడు ఎల్గారేమో వికెట్ వదలట్లే. ఎట్లనో అట్లా ఏదో దేకి దేకి ఆడేస్తున్నాడు. బౌండరీస్ కొడుతున్నాడు ఫాస్ట్‌గా. సో, ఎక్కడ వీళ్ళు చేసేస్తారా అని కొద్దిగా భయమేసింది మనకు 300 రన్స్ పెద్ద టార్గెట్ అయినా గాని. కాబట్టి కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కొట్టిన 100 మాత్రం అది ఇక దట్ వాస్ ద డిఫరెన్స్. కోహ్లీ చెప్పినట్టు బ్యాటింగ్ డిఫరెన్స్ అన్నాడు కదా! అది కేఎల్ రాహుల్ వాస్ ద డిఫరెన్స్. ఇంకా డిజర్వ్‌డ్‌లీ కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఈ కామెంటేటర్స్ గాని వీళ్ళంతా బయాస్డ్ ఉంటారు. బ్యాటింగ్‌కి బయాస్డ్ ఉంటారు. బ్యాట్స్‌మెన్‌కి ఇస్తారు అది ఇది అని. కానీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎవరు బౌలింగ్ ఏసినా గాని బాల్ ఫట్ ఫట్ ఇట్లా పాములకి అటు ఇటు తిరుగుతుంది. సో, బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ మ్యాచ్‌కైతే. అవును రాహుల్. ఇప్పుడు మన ఇండియా విక్టరీ మార్జిన్ కూడా చూసుకుంటే 113 రన్స్. కానీ కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కొట్టిన రన్స్ చూసుకుంటే 123 కొట్టాడు. సో, అక్కడే క్లియర్‌గా కనబడిపోతుంది. హూ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో పర్టిక్యులర్‌గా బౌలింగ్ ఎఫర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే లైక్ జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు డీన్ ఎల్గర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తను కొంచెం చీప్‌గా ఔట్ అయిపోతాడు. జస్ట్ సెకండ్ బాల్ ఔట్ అయిపోతాడు 1 రన్ కొట్టి. ఔట్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళి ఒక చైర్‌లో కూర్చొని తల అలా వెనక్కి వేసుకొని, అబ్బా! అసలు ఏంట్రా ఛా! ఎలా ఔట్ అయ్యానురా! వికెట్ ఎలా పోయింది? మన అడ్వాంటేజ్ విసిరేసామే అని ఒక రకమైనటువంటి ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ తన ముఖ చిత్రంలో కనబడుతూ ఉంటాయన్నమాట. అది మనం ఈ ఎపిసోడ్ ఆహ్, రిలీజ్ చేసినప్పుడు పిక్చర్‌లో కూడా అటాచ్ చేద్దాము ఆ పిక్చర్‌ని. అది నేను క్యాప్చర్ చేశాను. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు డీన్ ఎల్గర్ అయినా అండ్ దిముత్ కరుణ్ రత్నే ఫ్రమ్ శ్రీలంక ఇలా కొంతమంది పేర్లు వినపడుతూ ఉంటాయి తరచూ టెస్ట్ క్రికెట్‌లో. వాళ్ళ రికార్డ్స్ చూసుకుంటే మీరు మరీ సూపర్ ఉండదు. అంటే 45 ప్లస్ యావరేజ్ అట్లా ఉండదు. అలా అని చెప్పి మరీ తక్కువ ఉండదు. కానీ వాళ్ళని చాలా డిటర్మైన్డ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే టెస్ట్ క్రికెట్‌కి ఇంకా టైలర్ మేడ్ అనమాట. అంటే ఇప్పుడు 'మార్నస్ లబుషేన్' కూడా ఆ కేటగరీలో పెట్టొచ్చు. ఈ 'స్టీవ్ స్మిత్' ఏంటంటే ఇంకా కొంచెం మల్టీ ఫార్మాట్స్ ఎక్కువ ఆడాడు కాబట్టి సమ్‌టైమ్స్ హిస్ ఇన్‌స్టింక్ట్స్ టేక్ ఓవర్ వెన్ ప్లేయింగ్ ద బాల్. బట్ వీళ్ళు ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ కేటగరీ నేను మెన్షన్ చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 'చటేశ్వర్ పుజారాని' కూడా ఆ లెక్కలో వేయొచ్చు. కానీ పాపం తన రీసెంట్ ఫార్మ్ కొంచెం ఇండియన్ ఫాన్స్ అందరిని చాలా ఆహ్, కొంచెం ఒక విధంగా చెప్పాలంటే నర్వస్‌గా ఉండేలా ఉంది. అది ఎందుకంటే ఎస్పెషల్లీ తన డిస్మిసల్స్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్ చూసుకుంటే. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో నువ్వు చెప్పినట్టుగా డీన్ ఎల్గర్ ఇంకా చాలా డిటర్మైన్డ్‌గా కనిపించాడు. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వికెట్ అయితే ఇయ్యను. ఎన్ని డాట్ బాల్ అయినా ఆడతాను. ఎన్ని స్పెల్ అయినా ఆడతాను.
నాకు హాఫ్ వాలీలో వచ్చినప్పుడు బౌండరీలు కొట్టుకుంటాను. మిగిలిన బాల్స్ నేనసలు రిస్క్ అనేది అస్సలు తీసుకోకుండా జాగ్రత్తగా ఎట్లోగట్లా కొంచెం టార్గెట్‌ని హండ్రెడ్స్ దగ్గరలోకి తీసుకొస్తే తర్వాత మా డికాక్ వచ్చి ఒక టీ20 నాక్ ఆడేస్తాడనే ఒక వైబ్ తీసుకొచ్చాడు ఆల్రెడీ. కాకపోతే అదే టైంలో జస్‌ప్రీత్ బుమ్రా, షమి, సిరాజ్ వీళ్ళందరూ స్పెల్లులు వేస్తూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంటే ఇంకా లాస్ట్‌కి అర్థమైపోయింది. వీడు ఎలా అయినా ఆఫ్ స్టంప్ కవర్ చేసుకొని నీట్‌గా ఆడుతున్నాడు. హాఫ్ వాలీని కొడుతున్నాడు. మిగిలినయి బాల్‌ని దగ్గర నుండి చూసి వదిలేస్తున్నాడు. లేదంటే అసలే రిస్క్ తీసుకోవట్లేదని అర్థమైపోయింది ఇండియన్ బౌలింగ్ ట్రయోకి. అప్పుడు బుమ్రా ఏం చేశాడు, రౌండ్ ద వికెట్ వెళ్ళాడు. అంటే ఆ యాంగిల్ క్రియేట్ చేశాడు. ఏం చేశాడంటే నీ ఆఫ్ స్టంప్‌ని థ్రెటన్ చేస్తున్నట్టు నేను బాలేస్తాను. బాల్ కరెక్ట్‌గా నువ్వు ఎటు మూవ్ అవుతుందో తెలుసుకునే లోపు అది కరెక్ట్‌గా చిన్న హింట్ ఆఫ్ ఇన్వర్డ్ మూవ్‌మెంట్ వచ్చి తన ప్యాడ్స్ పైన తగులుతది. ఇంకంతే ప్లమ్ ఎల్‌బి‌డబ్ల్యూ అనమాట. అక్కడి నుంచి గేమ్ ఇంకా తిరిగిపోయింది. అంటే ఆఫ్‌కోర్స్ టెంబా బౌమా పాపం చాలా ట్రై చేశాడు. చాలా ఫైట్ ఇచ్చాడు. అండ్ డికాక్, బౌమా ఇద్దరు పార్ట్నర్‌షిప్ ఉన్నంత సేపు చాలామందికి మరలా అనుమానాలొచ్చినాయి. ఏంట్రా మరలా ఒక టెస్ట్ మ్యాచ్ మనం చేతులారా వదిలేస్తున్నామా అని. కానీ వన్స్ డికాక్ గాట్ ఔట్ ఐ థింక్ ఎవ్రీవన్ వాస్ వెరీ ష్యూర్. ఎందుకంటే అప్పటికి 160 కొట్టారు. ఇంకా ఇంకా 100 ఇంకా 150 పైన ఎంతో కొట్టాల్సొచ్చినప్పుడు ఇంక అర్థమైపోయింది అందరికి. ఓకే. థిస్ ఈస్ బియాండ్ సౌత్ ఆఫ్రికాస్ రీచ్ అని. సో, ఈ టెస్ట్ మ్యాచ్‌లో మరి బుమ్రా బ్రిలియన్స్ గురించి గానీ, అండ్ అలాగే మొహమ్మద్ షమి గురించి అసలు ఏం జెప్పాలి రాహుల్? అసలు షమి బౌలింగ్ గురించి ఆహ్, నేనైతే కంప్లీట్‌లీ స్టన్డ్ అసలు. తన ప ఇయర్ బై ఇయర్ గాని, సీరీస్ బై సీరీస్ తన సీమ్ బౌలింగ్‌లో అసలు మొహమ్మద్ షమి కంటే బెటర్ బౌలర్ ఎవరైనా ఉన్నారా నీకు తెలిసి? ఆ సీమ్ పొజిషన్ నాకు తెలిసి 10,00,00,000 ఇచ్చినా గాని ఇది ఏంటి ఒక 1000,00,00,000 ఇచ్చినా గాని అంత మంచి సీమ్ పొజిషన్ ఎవరికీ ఉండదనుకుంటా అసలు. అండ్ అసలు ఎప్పుడు షమీని సెకండ్ ఇన్నింగ్స్ షమి అంటారు. కానీ ఇక్కడ మనకు చూపించాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయగలుగుతాడని. అండ్ ఆ బాల్ నీకు పడి నీకు ఇటు పోతుందో, అటు పోతుందా అని తెలియని సిట్యుయేషన్స్‌లో షమీ కంటే డేంజరస్ బౌలర్ ఎవరుండరు. ఎందుకంటే పక్కా సీమ్ పైన ల్యాండ్ చేస్తాడు. నీకు సో డెడ్లీ బౌలర్ అండ్ మోర్నే మార్కల్ మరీ మరీ చెప్పాడు. సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్‌లో మోస్ట్ డేంజరస్ బౌలర్ తనే. అసలు ముందు సీరీస్‌లో కూడా వాళ్ళ టీమ్ మీటింగ్‌కి కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా షమీ గురించే మాట్లాడేవాళ్ళట. షమీని ఎట్లా ఆడాలి. ఏబీ డివిలియర్స్ ప్రకారం కూడా షమీ వాస్ ద నంబర్ 1 ఇండియన్ బౌలర్. నీకు ఏంటి అప్పుడు కోహ్లీ ఇంకా డివిలియర్స్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు కదా! సో, వాళ్ళిద్దరు ఒకసారి మాట్లాడుకుంటుంటే కోహ్లీ అన్నట్ట, "ఏమో మరి షమీ మా వాడు ఆడతాడో లేదో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్" అంటే, "అదేంటి అట్లా ఆడకపోతే ఏంటి? మీ బెస్ట్ బౌలర్ అయితే ఆయన మరి తను ఆడకుండా ఏం చేస్తారు మీరు" అన్నట్టు ఒక ఏబీ డివిలియర్స్. సో, అంత ఎంత ఎంత హైలీ రేట్ చేస్తారో షమీని మనం గమనించొచ్చు ఆ విషయంతో. అండ్ నిజంగా అంటే ఈ పర్ఫెక్ట్ సీమ్ బౌలర్ నీకు. రివర్స్ స్వింగ్ ఉన్నప్పుడు షమీ ఇచ్చే ఇంపాక్ట్ ఏంటో మనకు ఇండియాలో చూస్తాము. లేదా ఎక్కడైతే రివర్స్ స్వింగ్ ఉంటుందో చూస్తాము. బట్ ఇక్కడ రివర్స్ స్వింగ్ ఏం లేకుండే ఈ మన సెంచురియన్‌లో ప్యూర్ పడి బాల్ లెఫ్ట్ పోతదో, రైట్ పోతదో అనే ఒక్క ఆస్పెక్ట్‌తోనే నీకు అన్ని వికెట్లు తీసాడు. అండ్ అన్‌ప్లేయబుల్ నన్నడిగితే షమీ వాస్ అన్‌ప్లేయబుల్. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఫస్ట్ టైమ్ మార్కర్‌ని వికెట్ తీసాడు. సో, దట్ వాస్ అన్‌ప్లేయబుల్ డెలివరీ. మార్కర్‌ని వికెట్ తీసిన బాల్ అయితే. ఇట్లా పడి ఇట్లా బయటికెళ్ళింది ఫట్టుమని. మామూలు విషయం కాదు. షమీ ఈస్ కరెంట్‌లీ 200 వికెట్స్ తీసాడు. సో, ఇంకో 200 ఈజీగా తీస్తాడంటావా? నాకైతే ఖచ్చితంగా ఈజీగా ఇంకొక 100 అయితే పక్కా తీస్తాడు. దాని పైనంటే మరి ఫార్మ్ అండ్ ఫిట్‌నెస్ చాలా కీలకం. ఎందుకంటే తన ఏజ్ కూడా కొంచెం 30 ప్లస్‌లో ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో బి ఎ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు అసలు ఒకప్పుడు మనం సీమ్ బౌలింగ్ అంటే ఇండియన్ టెస్ట్ క్రికెట్‌లో ఎస్పెషల్లీ సీమ్ అంటే నాకింకా గుర్తు. అలన్ విల్కిన్స్ ఒకసారి స్టన్ అయిపోయాడు. శ్రీశాంత్ బౌలింగ్ చేసే ఆ స్టైల్, తను సీమ్‌ని హోల్డ్ చేసే ఆ పొజిషన్ చూసి సౌత్ ఆఫ్రికా సీరీస్‌లోనే ఒక 5 మినిట్స్ కంటిన్యూయస్‌గా మాట్లాడతాడనమాట శ్రీశాంత్ గురించి. అసలు ఇంత అద్భుతంగా సీమ్ హోల్డ్ చేయడం నేనైతే ఎక్కడా చూడలేదసలు ఈ ప్రపంచ క్రికెట్‌లో అని. అసలు శ్రీశాంత్ పైన ప్రశంసల వర్షం కురిపించేసాడు అప్పట్లో అలన్ విల్కిన్స్ అయితే. కానీ ఇప్పుడు మొహమ్మద్ షమి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాడనమాట సీమ్ బౌలింగ్‌ని. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అందరూ ఈ వెర్నన్ ఫిలాండర్ అనే బౌలర్‌కి పెద్ద పేస్ ఉండదు కదా! అయినా సరే తనకెందుకు అంత అద్భుతమైన రికార్డ్ ఉంది టెస్ట్ క్రికెట్‌లో ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికన్ ట్రాక్స్‌లో అని చాలామందికి
డౌట్స్ ఉండొచ్చు. దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే వెర్నన్ ఫిలాండర్ ఈజ్ అన్ ఔట్ అండ్ ఔట్ సీమ్ బౌలర్ అనమాట. అంటే బాల్‌లో సీమ్‌ని ఉపయోగించి బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేయడంలో గాని, ఎల్‌బిడబ్ల్యూలో ట్రాప్ చేయడం గాని, ఇవన్నీ విషయంలో నాకు తెలిసి వెర్నన్ ఫిలాండర్ సిద్ధహస్తుడు. వెర్నన్ ఫిలాండర్ రోజులయిపోయినియి. ఇప్పుడు తను కోచింగ్‌లు చేసుకుంటున్నాడు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ టెస్ట్ క్రికెట్‌లో నాకు తెలిసి షమ్మీ కంటే బెస్ట్ సీమ్ బౌలర్ అయితే లేడు. ఈవెన్ హిస్టారికల్‌గా చూసుకున్న రాహుల్, మనకెప్పుడు కూడా సీమ్ బౌలర్స్ అయితే సీమ్ స్పెషలిస్ట్ అయ్యున్నాడంటే, వాళ్ళ పేస్ ఎప్పుడు కూడా 130s యావరేజ్‌లో ఉంటదనమాట జనరల్‌గా. కానీ షమ్మీ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, నీకు 140 ప్లస్ కేస్ కన్సిస్టెంట్‌గా ఎయగలడు. అండ్ ఆ పేస్‌తో నువ్వు సీమ్ బౌలింగ్ ఎయగలుగుతున్నావంటే ఇంకా లిటరల్లీ అన్‌ప్లేయబుల్ అనమాట. ఈవెన్ అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు అనుకోవద్దు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆడుతున్నా కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడు. ఎందుకంటే ఆ పేస్‌లో సీమ్ బౌలింగ్‌ని ఎదుర్కోవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈవెన్ గ్లెన్ మెగ్రాత్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది స్వింగ్ మాట్లాడతారు. గ్లెన్ మెగ్రా స్వింగ్ ఎంత అద్భుతంగా ఎయగలడో తన బాల్ సీమ్ పొజిషన్‌ని ఉపయోగించి కూడా అంతే అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇది గ్లెన్ మెగ్రాత్ ఓల్డ్ వీడియోస్ మీకు దొరికినప్పుడు చూడండి. తన సీమ్‌ని ఉపయోగించి జస్ట్ ఆ 130స్‌కి టచ్ చేస్తున్నట్టుగా అదే పేస్‌లో కన్సిస్టెంట్‌గా ఎసేవాడు. తను హైలీ పేస్ కూడా కాదు గ్లెన్ మెగ్రా. సో, ఆ పేస్‌లో తను అంతమంది బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టాడంటే తనకి హైట్ అడ్వాంటేజ్ కూడా ఉంది గ్లెన్ మెగ్రాత్‌కి. నీకెప్పుడు కూడా హైట్ ఉన్న వాళ్ళు సీమ్‌ని ఉపయోగించి బౌలింగ్ వేసినప్పుడు ఒకటి సీమ్ పొజిషన్ మూవ్ అయ్యేది ఒక ఛాలెంజ్ అయితే, ఎక్స్‌ట్రా బౌన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ బ్యాటర్స్‌కి. ఎస్పెషల్లీ ట్రాక్స్ దట్ హావ్ ఇన్‌కన్సిస్టెంట్ బౌన్స్ అనమాట. అంటే కొన్ని ట్రాక్స్‌లో ఎప్పుడు కూడా ఒక్కొక్క రోజు బాల్ మరీ లోగా వస్తది. ఒక్కొక్క రోజు జంప్ అప్ అవుతది. సో, ఇట్లాంటి ట్రాక్స్ పైన హైట్ ఉన్న బౌలర్స్‌ని, అందులో సీమ్ బౌలర్స్‌ని ఫేస్ చేయడం చాలా ఛాలెంజ్. కానీ షమ్మి చూసుకుంటే అంత హైట్ ఉండడు. అండ్ అలాగే తను ఆ 120, 130 రేంజ్ కూడా కాదు. 140 ప్లస్ కేస్ ఏస్తూ కూడా తన సీమ్ బౌలింగ్‌ని ఆ విధంగా తను కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తున్నాడంటే రియల్లీ హి డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. ఇంకా బుమ్రా గురించి మనం ఏం చెప్పుకోనక్కర్లేదు. బుమ్రా గురించి స్పెషల్‌గా ఎందుకు మేము మెన్షన్ చేయట్లేదంటే అసలు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఏసిన బౌలింగు అది ఎస్పెషల్లీ ఫోర్త్ డే ఎండింగ్‌లో స్పెల్ ఉంటుంది కదా రాజు. హ్మ్. నీకు 2 వికెట్లు తీసాడు వచ్చి ఎండ్ ఆఫ్ ది డే ఇగ. అరే! ఇట్లా వీళ్ళు ఔట్ కావట్లే ఏంటి పార్ట్నర్‌షిప్ సృష్టి చేస్తున్నారు అనుకుంటే కేశవ్ మహారాజ్‌ని ఔట్ చేసిన తర్వాత ఆ 'పుష్ప' రియాక్షన్ చూసావా బుమ్రా దగ్గర? అమ్మో! తగ్గేదేలే అసలు. అబ్బా! అదైతే నాకు మన వాళ్ళకి డీనెల్ గారంటే చాలా కోపం రాజు. ఎందుకో త తనెందుకో తనంటే ఇష్టం లేదు. ఒకప్పుడు ఇదేంటి 'ఫాఫ్ డు ప్లెస్సీ' అంటే కూడా మన వాళ్ళకసలు ఇష్టం ఉండేది కాదు ఒక టైంలో. కొన్ని క్యారెక్టర్స్ అంటే పడదు కదా నీకు అంటే టీమ్స్‌కి. సో, బేసిక్‌గా స్టబ్బర్న్ బ్యాట్స్‌మెన్ ఇన్ టెస్ట్ క్రికెట్ అంటే అందరూ హేట్ చేస్తారు. ఈవెన్ పుజారాని గూడా మరి అలా ఆ లెక్కన చూసుకుంటే పుజారాని అందరూ హేట్ చేస్తారు బయట. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హి బ్రింగ్స్ టు ద టేబుల్ గదా! మొన్నైతే ఫోర్త్ డే రోజు పర్టిక్యులర్ ఇన్స్టెన్స్‌లో టైమ్ వేస్ట్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఎల్‌గారు కావాలని పిలిచి నీకు మహారాజుని పిలిచి ఏదో ముచ్చట్లు చెప్పడం, ఏదో ఇది చేస్తూ లేదా ఏదో సమ్ ఇప్పుడు ఎంపైర్‌లు గూడా వాళ్ళకి కొంచెం సౌత్ ఆఫ్రికాకి ఫర్‌గా చేస్తున్నట్టు ఎందుకో టీమిండియా ఫీల్ అయింది. ఇప్పుడు మరియర్ ఎరాస్మస్ సౌత్ ఆఫ్రికనే. సో, ఈ కోవిడ్ రెగ్యులేషన్స్ వల్ల లోకల్ ఎంపైర్స్ ఉంటున్నారు కాబట్టి కోహ్లీ వచ్చేసి డ్రింక్స్ ఎందుకు క్యారీ చేస్తున్నారు? ఇది నాట్ అలౌడ్. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు డ్రింక్స్ రావద్దు అంటే, వీడు ఎల్‌గారేమో లేదు ఏం కాదు తాగొచ్చు మేము ఎందుకు తాగొద్దు అది ఇది అని తాగుతుండే. అసలు లిప్ రీడింగ్ మామూలుగా చేయలేదుగా నువ్వు రాహుల్. లిప్ రీడింగ్ కాదు రాజు. అది మొత్తం సౌత్ ఆఫ్రికన్ ఏంటి స్టంప్ మైకిల్ సంగతి తెలిసిందేగా. ఏమన్నా కొత్తగా ఉందా? వార్నర్‌ని, స్మిత్‌ని అడిగితే ఇంకా బాగా తెలుస్తది. సో, వా క్లియర్‌గా వినిపిస్తున్నాయి. అవును. కోహ్లీ అంటున్నాడు. దిస్ షుడ్ నాట్ బి డన్. యూ కాంట్ డూ థట్. దిస్ ఇస్ రాంగ్ అంటుంటే ఇప్పుడు మరియర్ ఎరాస్మస్ కోహ్లీ వీల్ అంపైర్ డోంట్ వరీ అన్నాడు. అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే రాహుల్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అనుకుంటా. ఆహ్, ఆహ్, వాండర్ డెస్సెన్‌దో లేదు బౌమదో ఇద్దరిలో ఎవరికొకళ్ళది ఒక ఎల్‌బిడబ్ల్యూ అపీల్ అనమాట. అంపైర్ నాట్ ఔట్ ఇస్తాడు. అయితే మరియా ఎరాస్మస్ నాట్ ఔట్ ఇస్తాడు. మన వాళ్ళు రివ్యూ తీసుకుంటారనమాట. రివ్యూ తీసుకున్నప్పుడు మామూలుగా టీవీలో చూసేవాళ్ళకి కనబడుతుంది అది బాల్ మిస్సింగ్ లెగ్ స్టంప్, బౌన్సింగ్ ఓవర్ లెగ్ స్టంప్ అని టీవీలో మనకి ఆ డీఆర్ఎస్ అంపైర్ మాట్లాడేదంతా వినపడుతుంది, కనపడుతుంది గూడా.
కానీ అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లో, దేనివల్లో అక్కడ బిగ్ స్క్రీన్ ఉంటది కదా గ్రౌండ్‌లో. సో, గ్రౌండ్‌లో బిగ్ స్క్రీన్ పైన కనపడలేదంట ఏమి. అంటే ఇక్కడ థర్డ్ అంపైర్ మరియా ఎరాస్మస్ ఆన్ ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ తోటి మాట్లాడుతున్నాడు. కంటిన్యూయస్‌గా కమ్యూనికేషన్ ఉంది. ఎరాస్మస్ నాట్ ఔట్ అని ఇచ్చాడు. అంటే తను ఏ డెసిషన్ అయితే ఇచ్చాడో అది అప్‌హెల్డ్ అని చెప్పి నాట్ ఔట్ అని అన్నాడు. కానీ విరాట్ కోహ్లీ ఎరాస్మస్ దగ్గరికెళ్ళి ఏంటిది అసలు మాకు బిగ్ స్క్రీన్‌లో గూడా ఏం కనపడకుండా నాట్ ఔట్ అంటే ఏంటిది అని కొంచెం చాలా సీరియస్ అయ్యాడు. నిజంగా ఎందుకంటే మరి ఇప్పుడు డీఆర్ఎస్ ఎంత టెక్నాలజీ బ్యాక్డప్ అయినా, ఎంత ఇదైనా సరే ప్లేయర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకిప్పుడు ఎస్పెషల్లీ ఎల్‌బిడబ్ల్యూ విషయంలో వాళ్ళకొక కన్విక్షన్ ఉంటది రివ్యూ తీసుకున్నప్పుడు. అందులోకిప్పుడు ఒకప్పుడులా కాదు. ఇప్పుడు అన్ని టీమ్స్ గూడా రివ్యూస్ పైన గూడా చాలా కోచింగ్ జరుగుతుంది. రివ్యూస్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి కొన్ని కొన్ని 1, 2 ఇన్సిడెంట్స్ జరిగినియి. జరిగినప్పుడు కోహ్లీ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అండ్ నువ్వు చెప్పినట్టుగానే స్టంప్ మైక్స్ సౌత్ ఆఫ్రికాలో ఎంత బాగుంటాయో, మనకి కన్వర్జేషన్స్ అన్నీ ఎంత క్లియర్‌గా వినపడతాయో. రిషబ్ పంత్ అనుకుంటా డికాక్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మామూలుగా రిషబ్ పంత్ ఎప్పుడూ అరుస్తానే ఉంటాడు కదా! స్టంప్ వెనకాల ఏదో ఒకటి అవి ఇవి సౌండ్‌లు చేసుకుంటూ. సో, డికాక్‌ని ఏదో అన్నాడనమాట. ఏదో అంటే మామూలుగా ఆన్ ఫీల్డ్ అంపైర్స్ కొంచెం "ఏ బాబు కొంచెం ఆగండి, ఆగండి కంట్రోల్‌లో ఉండండి" అని చెప్తారు కదా! అలాగే ఏదో చెప్తుంటే పంత్ ఏమంటున్నాడో తెలుసా? "ఏయ్! డికాక్ మావోడే నా ఫ్రెండు. మేమేమో ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, మామూలుగా పలకరించుకుంటున్నాం. ఏంటి" అని కౌంటర్ ఇచ్చాడనమాట. సో, ఇలాంటివి చాలా వినపడ్డాయి. సో, శ్రోతలందరికీ కూడా మీకు నిజంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో ఇదొక ఎక్సలెంట్ విషయం. ఏంటంటే మీకు స్టంప్ మైక్ కన్వర్జేషన్స్ చాలా క్లియర్‌గా, చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినపడతాయి. సో, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వినడానికి ప్రయత్నం చేయండి. నిజంగా అసలు ఈ ప్లేయర్స్ ఆహ్, ఆహ్, గ్రౌండ్ మధ్యలో వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటది? ఎలా ఎలా మాట్లాడుకుంటారు? బ్యాంటర్ అంటే ఇప్పుడు అపోజిషన్ ప్లేయర్స్‌ని ఎలా కౌంటర్ చేస్తారు? ఇవన్నీ గూడా తెలుసుకోవడానికి మీకొక మంచి అవకాశం. సో, ట్రై చేయండి వినడానికి. కానీ కోహ్లీ ఎంపైర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రింక్స్ గురించయితే నాకైతే చిన్న పిల్లలే గుర్తొచ్చారు రాజు. నేను చిన్న పిల్లల మధ్యలో ఎక్కువుంటా కాబట్టి. టీచర్ దగ్గర పోయి క్లాస్ రూమ్‌లో ఇట్లా టీచర్ చూడండి వాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్తున్నట్టే చెప్తుండే నిజంగా. సో, ఇలాంటి సిట్యుయేషన్ నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వెలా సాల్వ్ చేస్తావు రాహుల్? ఏం చేస్తానంటే ఏమైందిరా వాడికిప్పుడు వాడు నీళ్ళు తాగాలి వాడు దాహం వేస్తాం తాగుతాడు. నీకు తాగనుండా తాగు అంటా నేనంతే. ఓకే. దాహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ ఇంగ్లాండ్ టీమ్ మరి ఎంత దాహంలో ఉన్నారంటే పాపం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవట్లేదు. ఇలా కన్ను రెప్ప వేసి తీసేలోపు యాషెస్ ముగిసిపోయింది. అంటే యాషెస్ ఆల్రెడీ వాళ్ళు చేజారిపోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు మరలా తిరిగి యాషెస్‌ని చేజిక్కించుకున్నారు. సో, ఏంటసలు ఇంగ్లాండ్ వాళ్ళు కనీసం ఫైట్ కూడా ఇవ్వకుండా నాకింకా గుర్తు 2 డేస్ అయిన తర్వాత థర్డ్ డే క్లోజ్ అయ్యేలోపు ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఓపెనర్స్ ఏదో కొంచెం డీసెంట్‌గా స్టార్ట్ అయ్యారు. ఓకే. వికెట్ పడకుండా ఉంటే కొంచెం ఇంగ్లాండ్ ఏమైనా లీడ్ తీసుకొని నెక్స్ట్ డే కొంచెం ఫైట్ ఇచ్చి ఏదైనా మ్యాచ్ కొంచెం ఎక్సైటింగ్‌గా జరుగుతదా అన్నట్టుగా అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆ సెకండ్ డే అయ్యేలోపే ఇంగ్లాండ్ వాళ్ళు ఐ థింక్ 3 ఆర్ 4 వికెట్స్ పోయినాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ ద నైట్ వాచ్‌మెన్ జాక్ లీచ్ కూడా. సో, అప్పుడు నేననుకున్నా సరే ఇంకా కొంచెం ఇంగ్లాండ్ వాళ్ళు కొద్దిగా బెన్ స్టోక్స్ ఉన్నాడు, జాస్ బట్లర్ ఉన్నాడు, జో రూట్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఏమైనా కొంచెం గట్టిగా ఆడితే ఒక 100, 150 లీడ్ కన్నా తీసుకెళ్తే మ్యాచ్ ఏదైనా ఎక్సైటింగ్ ఉంటదేమో అని చెప్పి నేను ముందు రోజు అనుకున్నాను. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే ఆస్ట్రేలియా విన్ బై అన్ ఇన్నింగ్స్ అండ్ 14 రన్స్ నాకసలు అంటే అంత మైండ్ బ్లాక్ నేను అదే షాక్‌కి గురయ్యా రాజు పొద్దున్నే లేవగానే. వీళ్ళ బతికింతే అనుకున్నాను నేను. ఎప్పుడు చూడు బ్యాటింగ్ కొలాప్సెస్‌కి ఇంటి పేరుగా మారిపోయిందసలు ఇంగ్లాండ్ టీము. సో, ఇగ అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లేదు. నాసిర్ హుస్సేన్, మైకేల్ ఎథర్టన్ వీళ్ళందరైతే ఇక జుట్టు పీక్కుంటున్నారు. అర్జెంట్‌గా కోచ్‌ని పీకేయండి అంటున్నారు. ఇట్లా ఎవ్వరు చెప్పరు. మిడ్ సీరీస్ మధ్యలో, యాషెస్ సీరీస్ మధ్యలో ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్‌లు మామూలుగా రావు. అండ్ రైట్‌ఫుల్లీ సో. ఎందుకంటే ఇంత బ్యాడ్ పెర్ఫార్మన్స్ ఉండొద్దు కదా! ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కొంచెం ట్రై చేసినట్టు అనిపించింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఈజీగా పోయింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్ పాపం జిమ్మీ ద గ్రేట్. జిమ్మీ ఆండర్సన్ తనకి సూట్ గాని కండిషన్స్‌లో కూడా సూపర్బ్ బౌలింగ్ ఏసి నీకు వాళ్ళు ఆస్ట్రేలియాని పెద్ద టోటల్ కొట్టకుండా ఆపేసి, పోనీ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ బాగా చేస్తే థర్డ్ ఇన్నింగ్స్‌లో ఛాన్స్ ఉంటది అనుకుంటే ఇన్నింగ్స్ విక్టరీ ఇచ్చేసారు వాళ్ళకి. జిమ్మీ ఆండర్సనే చివరికొచ్చి బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. సో, ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రము దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. అండ్ బ్యాటింగ్ అంత మాత్రం సపోర్ట్ చేయలేకపోతే ఎట్లా? ఈ ఓపెనర్స్ అయితే ఎందుకున్నారో టీమ్‌లో తెలీదు.
అసలు జాక్ రాలిన్ ఎందుకు ఆడిస్తున్నారు ఓపెనర్‌గా? అసలు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఇంకా తన టీమ్‌లోంచి తీసేసిందే సరిగ్గా లేదని ఫామ్. ఫామ్ రీగెయిన్ జేయకుండానే సడెన్‌గా తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో ఆ బౌలింగ్ అటాక్ మీద ఆడమంటే ఎట్లా ఆడతాడు జెప్పు? అండ్ డేవిడ్ మలాన్ ఏదో కొద్దిగా ఆడుతున్నాడనే తప్పితే జో రూట్ తప్ప ఏమీ లేదక్కడ. స్టోక్స్ గురించి మనం అంతా ఎలివేషన్‌లు ఇస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం గానీ, ఒక్కసారి ఎప్పుడైతే ఆ బ్రేక్ తీసుకున్నాడో అంటే ఇట్ ఈస్ నాట్ హిస్ రియల్ సెల్ఫ్ అనిపిస్తుంది. ఫార్మ్ అయితే రీగెయిన్ చేసినట్టు లేడు. సో, చాలా కష్టం ఇవి ఇట్లుంటాయి. ఇంగ్లాండ్ టీమ్ మరి ఎక్కడికి పోతుందో మరి. అవును రాహుల్. అంటే జాక్ రాలిన్ తీసుకొచ్చారు. జానీ బెయిర్‌స్టోని తీసుకొచ్చారు మిడిల్ ఆర్డర్‌లోకి. అయినా రిజల్ట్ బేర్‌స్టో అయితే ఫిట్టే లేడు రాజు అసలు. అసలు నడవడమే రావట్లేదు. ఏదో అతి కష్టం మీద రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చేస్తున్నాడు. అసలు ఫుట్ వర్క్ కూడా చాలా ఘోరంగా ఉంది. ఆ ఇంజ్యూరీ వల్లనో మరేంటో గాని. అసలు ఏం చేస్తోంది ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ అర్థం కావట్లేదు. అంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బెన్ స్టోక్స్ ఎగ్జాంపుల్ అయినా, జాక్ క్రాలీ అయినా ఇలా చూసుకుంటే ఎప్పుడు కూడా నీకు యాషెస్ లాంటి పెద్ద సిరీస్ ముందు ఏమాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నువ్వు ఏదో 1, 2 ప్రాక్టీస్ గేమ్స్ అక్కడ కండిషన్స్‌లో కంగారుగా ఆడేసి మ్యాచెస్‌లోకెళ్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది ఆస్ట్రేలియా వాళ్ళు చూపించారు. అందులోకి స్కాట్ బాలండ్ జనరల్‌గా ఇప్పుడు నేను రీసెంట్‌గా ట్విట్టర్‌లో చూసాను. ఆహ్, ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ హేజల్‌వుడ్ ఇంజ్యూరీ కన్సర్న్స్ ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా టీమ్‌లోకి ప్రాబబుల్‌గా ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరు వచ్చే అవకాశం ఉందన్నప్పుడు ఐ థింక్ క్యారీ ఓకీఫ్ అనుకుంటా. క్యారీ ఓకీఫో ఆహ్, ఇంకొకతను ఉంటాడు ఆ ఫాక్స్ కామెంటరీ బాక్స్‌లో. మేబీ ఐ మైట్ హావ్ గాటెన్ ది రాంగ్ నేమ్. సో అన్నాడంట మెల్బోర్న్ టెస్ట్‌కైతే పర్టిక్యులర్‌గా స్కాట్ బాలండ్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్కాట్ బాలండ్ ఈస్ ఎ మెల్బోర్న్ స్పెషలిస్ట్ అని చెప్పాడంట. జనరల్‌గా విక్టోరియన్ డొమెస్టిక్ గేమ్స్, షఫీల్డ్ షీల్డ్ ఫాలో అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసుంటది. స్కాట్ బాలండ్ ఎంత టాలెంటెడ్ ఎస్పెషల్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో తన కన్సిస్టెన్సీ ఇన్ షఫీల్డ్ షీల్డ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో, తనని టీమ్‌లోకి తీసుకొచ్చిన తర్వాత తను ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 4 ఓవర్స్ 1 మేడెన్ 7 రన్స్ 6 వికెట్స్. అసలు ఏం జెప్పాలి ఈ ఫిగర్స్ గురించి జెప్పు అసల? నేను ఆ రోజు ఫోర్త్ డే ఎండింగ్‌లో తనేసిన స్పెల్ చూస్తుండే నేను. ఫోర్త్ డే అంటున్నా. ఏంటి సెకండ్ డే. త మ్యా సెకండ్ మ్యాచ్ డే 2 సారీ. 2 అండ్ హాఫ్ డే కూడా అవ్వలేదు. 2 2 అండ్ అండ్ క్వార్టర్ డేస్. 2 2 అండ్ క్వార్టర్ కూడా 1 అవర్‌లో అయిపోయింది ఇక నెక్స్ట్ డే మ్యాచ్. ఆ 2 అండ్ 1 అవర్ డేలో మ్యాచ్‌లో సెకండ్ డే ఎండింగ్‌లో స్పెల్ తనేస్తుంటే అసలు ఎంసీజీ మొత్తం లేచి నుంచుంటోంది. అదొక గ్లాడియేటర్ లెవెల్‌లో తను ఉరుక్కుంటూ వస్తున్నాడు ఆ హైట్‌లో. అంటే నిజంగా ఆస్ట్రేలియన్ బౌలర్స్‌కి ఉండే అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా! నీకు జాష్ హేజల్‌వుడ్ ఒకసారి ఇంజ్యూర్ అవ్వంగానే తనలాంటి బౌలర్‌ని ఇంకొకళ్ళని ఈజీగా రిప్లేస్ చేయగలిగారు. సో అంటే మరి ఎప్పుడు అట్లా మరి ఎట్లా వీళ్ళకి బౌలర్లు దొరుకుతారనేది మనం చూసుకుంటే అది ఇగ దట్ ఈస్ ఆల్ క్రెడిట్ టు ఆస్ట్రేలియన్ కోచింగ్ సెటప్. అది వాళ్ళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒకటుంటది. వాళ్ళక్కడ బయోమెకానిక్స్ చదువుకొని అంతా సైంటిస్ట్‌లు కలిసి బౌలర్స్ రనప్‌లు ఏంటి బౌలింగ్ యాక్షన్‌లు అవన్నీ డిజైన్ చేస్తారు. నో వండర్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఒకేలా ఒక్కొక్క బౌలర్ అయిపోతే ఇంకో వెర్షన్ ఆఫ్ ద సేమ్ బౌలర్ రెడీగుంటాడు. అండ్ అండ్ బౌలింగ్ వైస్ అయితే రిలెంట్‌లెస్ ఉంది రాజు. అటాక్ అండ్ కమిన్స్ కెప్టెన్సీ కూడా టాప్ నాచ్ ఉంది. ఎవరు చెప్పారు బౌలర్‌లు అసలు కెప్టెన్‌లు కాలేరన్నట్టు. అండ్ కమిన్స్ ఈ మ్యా ఈ టి టి ఈ 3 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. బట్ అయినా గాని సెకండ్ టెస్ట్ మ్యాచ్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేసినా గాని ఏమి ఫరక్ పడలేదు. అంటే ఇక్కడ మరి ఇంగ్లాండ్ టీమ్ అంత వేస్ట్ అంటావా? లేదంటే మరి ఆస్ట్రేలియన్ టీమ్ ఇంత స్ట్రాంగా? అండ్ ఈ ఇంకి ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియా టీమ్ అక్కడ గావాలో గెలవడం ఏంటి? అసలప్పుడు ఇదంతా అంటే నమ్మశక్యంగా ఉందా? అంటే మన టీమ్ అంత స్ట్రాంగ్ అయిపోయిందా? లేకపోతే ఇంగ్లాండ్ టీమ్ మరీ అంత పిచ్చిగా ఆడుతుందా? అది కొన్ని అంటే నేను చదువుతా రీసెంట్‌గా ఎక్కువ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ నుంచి ఓడిపోవడం స్టార్ట్ చేశారో, నేను సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు, చాలా ట్విట్టర్‌లో చాలా ట్వీట్లు చూస్తా ఉంటాను. వీళ్ళు ఎక్కువ మంది అబ్బా! ఈ సీరీస్ చూస్తుంటే నిజంగా ఇండియా వాళ్ళు ఎంత గొప్పగా ఆడారని అసలే నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్, ఇండియా టెస్ట్ టీమ్ కంపేర్ చేస్తున్నారంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ జోక్. అసలు ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ టు ఇండియన్ టెస్ట్ టీమ్ దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ జోక్.
ఎందుకు అంటే దానికి ఇప్పుడు 2 టీమ్స్‌లో ఉండే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్స్ తీసుకోండి. ఇప్పుడు మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ తీసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, సిరాజ్ ఆల్ 3 కెన్ బౌల్ 140 ప్లస్ కన్సిస్టెంట్‌లీ. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో 140 ప్లస్‌కే కన్సిస్టెంట్‌గా వేయగల ముగ్గురు పేర్లు గట్టిగా చెప్పమంటే మనం తడుముకోవాలి. నిజంగా హానెస్ట్‌గా చెప్పుకోవాలంటే. సో, దేర్ ఈస్ నో రూమ్. అవును రాజు. అసలు జెఫ్రా ఆర్చర్ అనే ప్లేయర్ ఇంగ్లాండ్‌కి ఆడతాడా? నేను మర్చిపోయా అసలు. సో చూడు అంటే ఇప్పుడు డెఫినెట్‌లీ జోఫ్రా ఆర్చర్ టీమ్‌లో ఉండుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు ఈవెన్ మార్క్‌వుడ్ కూడా పాపం ట్రై చేశాడు మొన్న అప్పుడు ఈ మ్యాచ్‌లో తీసుకున్నప్పుడు ఎంసీజీలో. బట్ స్టిల్ ఇప్పుడు నువ్వు సడెన్‌గా ఆల్రెడీ టీమ్ 2 డౌన్ ఉన్నప్పుడు తర్వాత నువ్వు ఇంకా ఆల్మోస్ట్ డిసైడింగ్ మ్యాచ్‌లోకొచ్చినప్పుడు అండ్ దట్ టూ నీ బ్యాట్స్‌మెన్ దగ్గర నుంచి పెద్దగా బ్యాకప్ లేనప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా నేచురల్లీ బౌలర్స్ పైన ఎక్స్‌ట్రా ప్రెషర్ ఉంటది. సో, మార్క్‌వుడ్ గూడా తన పేస్ తోటి పెద్దగా ఏం చేయలేకపోయాడు. అంటే తను ట్రై చేసి పాపం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లబుషేన్‌ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా ఒక 2 వికెట్లు తీశాడు లాస్ట్‌కి. బట్ స్టిల్ తన పేస్ తోటైతే ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ని అంత ఇబ్బంది పెట్టలేకపోయాడు. సో, నన్నడిగితే అసలు ఈ కంపారిజన్స్ ఇవన్నీ గూడా ఇప్పుడు ఇంగ్లాండ్‌ని జూసుకొని మీరు ఇండియా టెస్ట్ సీరీస్‌ని కంపేర్ చేసుకున్నారంటే ఇట్స్ ఎ బిగ్ జోక్. ఎందుకంటే ఇండియా ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్. అండ్ ఇంకొకటేంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా వాళ్ళు టెస్ట్ ఓపెనర్స్ రికార్డ్స్ తీసుకోండి. అండ్ అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఓవర్సీస్ రికార్డ్ తీసుకోండి. అండ్ అలాగే వాళ్ళ స్పిన్నర్స్ రికార్డ్ తీసుకోండి. ఇవి మీరు ఇండియన్ టెస్ట్ టీమ్ తోటి కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు నార్త్ పోల్‌కి, సౌత్ పోల్‌కి ఉన్నంత తేడా ఉంటది. సో, నిజంగా దయచేసి ఎవ్వరు కూడా యాషెస్ సీరీస్ చూసి ఇండియా సీరీస్‌ని కంపేర్ చేయొద్దు. ఇండియా ఆర్ వే అంటే కానీ ఒక్కటి ఒప్పుకోవాలిలే. ఆస్ట్రేలియన్ బౌలింగ్ కంటే బెటర్ బౌలింగ్ అటాక్ ఆ కండిషన్స్‌లో ఇంకేమి లేదు. సో, ఆ బౌలింగ్ అటాక్‌ని తట్టుకొని మనం ఇప్పుడు నీకు పుజారాలైనా, నీకు పుజారా డాట్ బాల్ ఆడినా గానీ వికెట్ ఇవ్వకుండా, నీకు రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు, వాషింగ్టన్ సుందర్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఇవన్నీ తలుచుకుంటే మనం మెయిన్ బ్యాట్స్‌మనే లేడు. రహానే గూడా స్పాటీ ఉండే ఫాము. అట్లాంటిది 36 ఆల్ ఔట్ అయ్యాము. 36 ఆల్ ఔట్ అయ్యాంగా మనం గూడా వీళ్ళు హ్మ్. 68 ఆల్ ఔట్ అండ్ అయ్యారు. అశ్విన్ రోల్‌ని చాలా తక్కువ మాట్లాడతారు అందరూ. ఇప్పుడు మనం అశ్విన్ గురించి మనం స్పెషల్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే మన లాస్ట్ ఎపిసోడ్‌లో చాలా ఫైర్‌తో కూడిన డిస్కషన్ నడిచింది అశ్విన్ గురించి. అన్‌ఫార్చునేట్‌లీ అది పోయింది. బట్ అశ్విన్ రోల్‌ని కూడా చాలామంది తక్కువ అంచనా ఏస్తారు ఆ సీరీస్‌లో నిజంగా. సో, అంటే ఇప్పుడు మనది ఎందుకు ఇప్పుడు ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఇంత మంచి సెట్ ఆఫ్ బౌలర్స్ ఆస్ట్రేలియాకు ఉన్నప్పుడు వీళ్ళని ఎట్లా ఓడించాము అని ఇప్పుడు మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాం. 2018లో కూడా అదే బౌలర్స్ మీద బాగా ఆడాము. సో, ఇప్పుడు కూడా బాగా ఆడి గెలిచేసాము. సో, ఓకే. వాళ్ళంత గ్రేట్ కాదేమో అన్న ఫీలింగ్‌లో ఉంటున్నామేమో గానీ, ఒక్కసారి వేరే టీమ్స్ ఎట్లా ఆడుతున్నాయో చూస్తే మన టీమ్ ఎంత ముందుకెళ్ళిపోయిందో క్లియర్‌గా కనిపిస్తుంది. మనం 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 మిడిల్ ఆర్డర్ ఫామ్‌లో లేకుండానే నీకు మన దగ్గర ఓపెనర్స్ కూడా మనకు ఆ సీరీస్‌లో కూడా 2018 సీరీస్‌లో పృథ్వీ షాతో ఓపెన్ చేయాల్సింది. తర్వాత మురళీ విజయ్ ఆడాడు. తర్వాత అదేంటి మయాంక్ అగర్వాల్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ పృథ్వీ షా కూడా మళ్ళీ ప్లేస్ పోయింది. మయాంక్ అగర్వాల్ వాపస్ వచ్చాడు. ఇదంతా జరుగుతున్నా గానీ మనకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇన్ని చేంజెస్ అయితున్నా, మిడిల్ ఆర్డర్ రన్స్ చూసుకుంటే గత 2 ఏళ్లగా ఇంత బ్యాడ్ రికార్డ్ అసలు రీసెంట్ టైమ్స్‌లో ఎవరికీ లేదంట. కోహ్లీకి, పుజారాకి, రానేకున్న మిడిల్ ఆర్డర్ రికార్డ్ ఇప్పుడు ఈ బ్యాటింగ్ రికార్డ్ లాస్ట్ 2 ఇయర్స్‌లో. సో, ఇంత ఇంత జరుగుతున్నా గానీ మనం కంపీట్ జేసి, కమ్‌బ్యాక్ జేసి 36 ఆల్ కొట్టించి గెలవడం. షమి లాంటి మెయిన్ బౌలర్ లేకపోయినా గెలవడం. ఇవన్నీ చూస్తే ఎంత ఫార్ అహెడ్ వి ఆర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంత చాంపియన్ బౌలరో అర్థమైతది. మధ్యలో అప్పుడప్పుడు బుమ్రా ఎక్కువ వికెట్లు తీయట్లే ఏముంది 7 వికెట్ హాల్‌లు, 8 వికెట్ హాల్‌లు తీయట్లే అంటుంటారు గానీ, ఈ మొన్న టెస్ట్ మ్యాచ్‌లో గూడా ఆ 2 వికెట్లు చాలు రాజు. ఆర్‌వీడీని ఔట్ చేసిన తీరు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వికెట్. ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు షమీకి 5 వికెట్స్ వచ్చినాయి. ఏంటి కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు అది ఇది గాని. ఆ ఫోర్త్ డే ఎండింగ్‌లో బుమ్రా ఆర్‌వీడీకేసిన బాల్ అయితే బాల్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి అసలు ఆఫ్ స్టంప్‌కి తగిలింది. ఇంకా ఆర్‌వీడీ చాలా డిటర్మైన్డ్‌గా ఆడుతున్నాడు ఆ రోజు. వికెట్ ఇవ్వాలనే లేదు. మెల్లిగా స్టంప్స్ వరకు వెళ్దాము. స్టంప్స్ వరకెళ్తే ఒక్కసారి 3 డౌన్ ఉందంటే నీకు నెక్స్ట్ డే ప్రెషర్ అంతా ఇండియా పైన ఉంటది. లాస్ట్ డే రోజు 7 వికెట్స్ ఇన్ హ్యాండ్‌తో ఈజీగా చేజ్ చేసేయొచ్చు వాళ్ళు. 100, 200 రన్స్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ స్పెల్. మళ్ళీ నైట్ వాచ్‌మెన్‌ని గూడా ఆ యార్కర్‌తో ఔట్ జేయడము.
అండ్ వీఆర్ వెరీ లక్కీ టు హావ్ బుమ్రా యాజ్ ఆర్ బౌలర్ అసలు. అండ్ అండ్ ఓవరాల్ పేస్ అటాక్ షమి అయినా, ఇషాంత్ శర్మ అయినా, ఇప్పుడు కొత్తగా సిరాజ్ అయినా కానీ వీఆర్ వెరీ మచ్ ఇన్ అ వెరీ లక్కీ జనరేషన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అవును. అండ్ అలాగే సో ఇండియన్ క్రికెట్ వ్యూవర్స్. చటేశ్వర్ పుజారా టెస్ట్ సిరీస్‌లో పర్టిక్యులర్‌గా 2018లో అవ్వచ్చు అండ్ తర్వాత నెక్స్ట్ సిరీస్‌లో అవ్వచ్చు. ఇప్పుడు తను ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఒక 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక బాల్ ఫేస్ చేసిన ఒక బ్యాట్స్‌మన్ లాగాను ఒక స్పెషల్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు పుజారా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఓవర్‌సీస్ కండిషన్స్‌లో టెస్ట్ మ్యాచెస్ గెలవడానికి ఓకే. అన్ని డిపార్ట్‌మెంట్స్ క్లిక్ అవ్వాలి. కొన్ని క్లీషేడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ పేస్ బౌలర్స్ వెరైటీ ఉండాలి ఇవన్నీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అపోజిషన్ వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేయగలగాలి. ఐ థింక్ ద బెస్ట్ వే టు ఫ్రస్ట్రేట్ యువర్ అపోజిషన్ ఈస్ టు మేక్ దెమ్ బౌల్ యాస్ మెనీ ఓవర్స్. అంటే 80 ఓవర్స్, 120, 130, 140 అలా ఈపిస్తూనే ఉండాలి కంటిన్యూస్‌గా. నో మ్యాటర్ స్కోర్ బోర్డ్‌ని పట్టించుకోకుండా యూ జస్ట్ టైర్ ద లైఫ్ ఔట్ ఆఫ్ ద బౌలర్స్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ బౌలింగ్ హాఫ్ వాలీస్. దెన్ దే విల్ ఆ టైర్డ్‌నెస్ వల్ల వాళ్ళు లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీ మిస్ అవుతది. ఎప్పుడైతే లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీ మిస్ అయినప్పుడు 1 ఆర్ 2 షాట్స్ బ్యాట్స్‌మెన్ ఎప్పుడైతే కొంచెం అగ్రెసివ్‌గా ఆడతాడో ఆటోమేటిక్‌గా దేర్ ప్లాన్స్ విల్ చేంజ్. ఓకేరా వీడు ఫుల్ ఏస్తే ఇంక ఆడేస్తున్నాడని చెప్పి దే విల్ స్టార్ట్ బౌలింగ్ షార్ట్, దే విల్ స్టార్ట్ బౌలింగ్ నెగెటివ్ లైన్స్, దే విల్ స్టార్ట్ బౌలింగ్ బౌన్సర్స్ ఇవన్నీ ట్రై చేసినప్పుడు దెన్ ఇట్ విల్ ప్లే టు ద బ్యాట్స్‌మెన్స్ అడ్వాంటేజ్. కానీ ఇక్కడ చూస్తుంటే ఇంగ్లాండ్ వాళ్ళు అవకాశం కూడా ఇవ్వట్లేదు అసలు. అరే మీరు ఈ 60 ఓవర్స్ కూడా వద్దురా బాబు. మీరు జస్ట్ 2 సెషన్స్‌లో మీ బౌలర్స్ మీరందరూ వెళ్లి ఐస్ ప్యాక్ పెట్టేసుకోండి హ్యాపీగా. జస్ట్ 1 ½ సెషన్ ఏంటి చాలు మేము ఆల్ ఔట్ అయిపోతాం అని ఈజీగా ఆల్ ఔట్ అయిపోతున్నారు. సో, ఇట్ షోస్ ఆ ఎఫెక్ట్ అంతా జో రూట్ మీద కూడా పడుతుంది పాపం. క్లియర్‌గా. అండ్ నేను ఇందాక స్కై వాళ్ళు ఐ థింక్ కౌంటీ క్రికెట్ టైమ్‌లో ఏదో ఒక నాసిర్ హుస్సేన్ అండ్ మైకేల్ ఎథర్టన్, రాబ్‌కి వీళ్ళంతా ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ గురించి పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు కొన్ని స్టాట్స్ చెప్పారనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ డొమెస్టిక్ క్రికెట్‌లో వాళ్ళ ఎల్‌బిడబ్ల్యూ పర్సెంటేజ్ తీసుకుంటే 2013లో 18.9% ఉంది. 14లో 19% అయింది. 15లో 20, 16లో 19.3, 17లో 21.5, 18లో 23.2, 2019లో 22.2, 2020లో 22.7, 2021లో ఎల్‌బిడబ్ల్యూ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 25.7%. అంటే 2013 టైమ్‌లో 18.9 ఉంది. 2021కి 25.7%. అంటే చూడు నీకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంత ఎల్‌బిడబ్ల్యూ ఇంత ఎక్కువ అవుతున్నారంటే దానికి కారణాలేంటో కూడా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ దానికంటే ముందు మైకేల్ వాన్ ఫార్మర్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన మైకేల్ వాన్ ఏం చెప్పాడంటే, ఒకప్పుడు మా కౌంటీ క్రికెట్‌లో కూడా 400 ప్లస్ స్కోర్‌లు, 450 ప్లస్ స్కోర్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు మీరు ఎళ్లి ఒకసారి కౌంటీ స్కోర్ బోర్డ్‌లన్నీ చెక్ చేసుకోండి. 400, 450 ప్లస్ అనే స్కోర్ కనపడడం చాలా రేర్ అసలు ఎక్కడ ఉండదు మీకు. హార్డ్‌లీ 300 లేదంటే 300, 350 కొడితే గొప్ప అనేటట్టుగా అయిపోయింది. ఇప్పుడు మా కౌంటీ క్రికెట్ అలా ఉంది అనేటట్టుగా ఒక చిన్న విమర్శ చేశాడు. ఇప్పుడు మనం ఈ న్యూజిలాండ్ వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సక్సెస్ సాధించినప్పుడు గూడా మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం. సైమన్ డూల్ వాళ్ళ న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెటర్‌ని ఎలా అయితే వాళ్ళు మళ్ళా రీస్ట్రక్చర్ చేసి పిచెస్‌ని ఫ్లాట్‌గా తయారు చేసి బోత్ బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్స్‌కి ఇద్దరికీ కూడా ఛాలెంజ్‌గా ఇంకా ఎక్కువ బ్యాట్స్‌మెన్‌కి ఇంకా సక్సీడ్ అవ్వడానికి అంటే 100తో సాటిస్ఫై అవ్వకుండా 200ని కొట్టాలి, 300 కొట్టాలి ఇట్లా బౌలర్స్‌కి ఇంకా ఛాలెంజింగ్‌గా సర్ఫేసెస్ క్రియేట్ చేసి బ్యాట్స్‌మెన్‌కి ఇంకా టెస్ట్ క్రికెట్‌లో ఈ గ్రిట్టీనెస్, హంగర్ టు స్కోర్ కన్వర్ట్ హండ్రెడ్స్ ఇంటూ 200s, 200s ఇంటూ 300s ఇవన్నీ కూడా స్టోరీస్ మనం చాలా వరల్డ్ టెస్ట్ ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా మాట్లాడుకున్నాం. సో, మా లిసనర్స్ ఎవరైనా ఆ పర్టిక్యులర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎపిసోడ్స్ వినకపోయి ఉంటే మరలా ఒకసారి వినండి. ఎందుకు న్యూజిలాండ్ టెస్ట్ టీము వాళ్ళు అంత రీసెంట్‌గా వాళ్ళు ఎందుకు అంత సక్సెస్ చూస్తున్నారనడానికి దాంట్లో మేము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాం. సో, కమింగ్ బ్యాక్ టు దిస్ ఎల్‌బిడబ్ల్యూ పర్సెంటేజ్ విషయానికొస్తే రాహుల్, ఇప్పుడు నాసిర్ హుస్సేన్ ఏం చెప్పాడంటే వాళ్ళ టైంలో అంటే మైకేల్ ఎథర్టన్ వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడే టైంలో జనరల్‌గా కౌంటీలో అయినా, వాళ్ళు ఇంటర్నేషనల్‌లో అయినా వాళ్ళు లెగ్ స్టంప్ దగ్గర గార్డ్ తీసుకునేవారంట. అంటే లెగ్ స్టంప్ దగ్గర నువ్వు గార్డ్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా యాస్ ఎ బౌలర్ యూ కెన్ సీ ద మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్. సో, నీకు క్లియర్‌గా వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే ఎలా ఉండేదంటే, లెగ్ స్టంప్ దగ్గర గార్డ్ తీసుకొని దే యూజ్డ్ టు ప్లే బిసైడ్ ద బాల్. నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాల్. బిసైడ్ ద బాల్ ఆడినప్పుడు ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ కండిషన్స్‌లో చాలామంది చెప్తూ ఉంటారు అండ్ ఈవెన్ మనం కూడా డిస్కస్ చేసుకున్నాం.
ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు ప్లే బిసైడ్ ద లైన్ ఆఫ్ ద బాల్ రాదర్ దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాల్. సో దీనికి క్లియర్‌గా మనం ఒక పిక్చర్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్ ఉంటది. బట్ స్టిల్ మన పాడ్‌కాస్ట్‌లో అవన్నీ సాధ్యపడవు గనక, సో జనరల్‌గా ఇప్పుడు ఈ ఎల్‌బిడబ్ల్యూ పర్సెంటేజ్‌కి ఒక రీజన్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు రీసెంట్‌గా టెక్నాలజీ రావడంతోటి డీఆర్ఎస్ తోటి ఎంపైర్స్ ఎక్కువ ఎల్‌బిడబ్ల్యూ డెసిషన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ కౌంటీ క్రికెట్‌లో డీఆర్ఎస్ యూసేజ్ అనేది లేదేం లేదు. 2013లోనూ లేదు. ఇప్పుడు 2021లో కూడా లేదు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ 5, 6 ఇయర్స్‌గా నువ్వు కౌంటీ క్రికెట్‌లో ఏ మ్యాచ్ చూసుకున్న 90% ఆఫ్ ద బ్యాట్స్‌మెన్ వచ్చి నీకు ఆఫ్ స్టంప్ దగ్గర గార్డ్ తీసుకుంటున్నారంట. అంటే దానికి కారణం గూడా ఒకసారి మైకెల్ ఎథర్టన్ అడిగాడంట. జో డెన్లీని అడిగాడంట. జో డెన్లీ తను ఐ థింక్ మిడిల్‌సెక్స్ ఆడినప్పుడు ఎప్పుడో తను ఒకసారి అడిగాడంట. ఎందుకు మీరు అంటే మీరు గార్డ్ ఎక్కడ తీసుకుంటారు? దానికి రీజన్స్ ఏంటి? ఇలా అడిగినప్పుడు జో డెన్లీ అన్నాడంట, "వి ఆర్ ట్రైయింగ్ టు ఎలిమినేట్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్." అంటే ఇప్పుడు జనరల్‌గా నీకు ఆఫ్ స్టంప్ గార్డ్ కాకుండా వేరే గార్డ్స్ తీసుకున్నప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు మిడిల్ ఆర్ లెగ్ స్టంప్ గార్డ్స్ ఇవి తీసుకున్నప్పుడు ఆహ్, ఒక్కొక్కసారి ఇప్పుడు ఇన్‌సైడ్ ఎడ్జ్ ప్రమాదం, ఔట్ సైడ్ ఎడ్జ్ ప్రమాదం ప్లస్ దానికి తోడు ఇన్‌కమింగ్ డెలివరీస్ మరలా బౌన్సర్స్ వేసినప్పుడు నీకు ఒక ఆక్వర్డ్ పొజిషన్‌లోకొస్తారని ఏవేవో థియరీస్ చెప్పి, మొత్తం మీద ఆఫ్ స్టంప్ గార్డ్ వల్ల మేము ఒక సైడ్ ఆఫ్ ద ఎడ్జ్‌ని ఎలిమినేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అని ఒక థియరీ చెప్పాడంట. తర్వాత చూస్తే లాస్ట్ 5 ఇయర్స్‌గా ఆల్మోస్ట్ ఈ ఎల్‌బిడబ్ల్యూ పర్సెంటేజ్ ఇంత హైక్ అవ్వడానికి ఎక్కువ మంది సేమ్ ఆఫ్ స్టంప్ ఆర్ మిడిల్ ఎండ్ ఆఫ్ ఈ గార్డ్ తీసుకొని ఎక్కువ బ్యాట్స్‌మెన్ అందరూ గూడా ఆ మిడ్ వికెట్ రీజియన్‌గా ఎక్కువ అంటే వాళ్ళ బ్యాట్ ఆ యాంగిల్‌లో వస్తదనమాట. అంటే పైనుంచి మిడ్ వికెట్ వైపు వాళ్ళ బ్యాట్ ఫేస్ కనపడే యాంగిల్ వస్తది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే బ్యాట్స్‌మెన్ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. వాళ్ళ బ్యాట్ ఫేస్ వచ్చేసి నీకు టువర్డ్స్ మిడ్ ఆఫ్ ఆర్ టువర్డ్స్ ఎక్స్‌ట్రా కవర్ అలా ఉండేదనమాట. వాళ్ళ గార్డ్ అలా తీసుకునేవారు. కానీ ఇప్పుడది స్లోగా మిడ్ వికెట్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో కూడా చెప్పాడు. నాసిర్ హుస్సేన్ అండ్ అతను ఏం చెప్పారంటే, ఒకటి నువ్వు ఎప్పుడైతే ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకుంటున్నావో, పోనీ అంటే జోడెన్‌లీ అన్నాడు. సో, మేము ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకోవడం వల్ల ఏమవుతదంటే, మాకు మా లైన్ మా క కన్ను ఐ లైన్‌లోంచి బాలు కరెక్ట్‌గా కనపడితే దాన్నే మేము ఆడతాం. మా ఐ లైన్ దాటి బాల్ ఎళ్తుందంటే, ఇట్ ఈస్ ఔట్‌సైడ్ మై ఆఫ్ స్టంప్ అని అర్థం. దాని బాల్ నేను టచ్ చేయను. సో, దట్ ఈస్ ద మెయిన్ థియరీ బిహైండ్ దిస్ అని కూడా చెప్పాడంట. కానీ తీరా చూస్తుంటే పోనీ నిజంగా బ్యాట్స్‌మెన్ అంత కన్సిస్టెంట్‌గా బాల్స్ వదులుతున్నారంటే అది లేదు. ఎటొచ్చి బ్యాట్స్‌మెన్‌కి ఇన్‌స్టింక్ట్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్, సిక్స్త్ స్టంప్ ఆడుతున్నారు. ఔట్ సైడ్ ఎడ్జెస్, కీపర్స్ క్యాచెస్, స్లిప్ క్యాచెస్ ఇవి రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఆ ఆ పర్సెంటేజ్ కన్సిస్టెంట్‌గా ఎప్పటినుంచో అలాగే ఉంది. అదేం మారలేదు. కానీ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అనమాట. అంటే బ్యాట్స్‌మెన్ వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకోవడం వల్ల ఒక పార్ట్ ఆఫ్ ది ఎడ్జ్‌ని ఎలిమినేట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మేము బాల్స్ వదలడానికి ఈజీగా ఉంటది. ఎందుకంటే మా ఐ లైన్ దాటి బాల్ ఉందంటే దాన్ని మేము ఆడనక్కర్లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకున్నాం కాబట్టి మా ఆఫ్ స్టంప్ కవర్ అయిపోయింది. సో, థ్రెట్ లేదని అనుకుంటున్నారు. సో, దీనివల్ల వాళ్ళు ఎక్కువ ఎల్‌బిడబ్ల్యూస్ అవుతున్నారు. అండ్ అలాగే ఎప్పుడైతే నీకు బ్యాట్ ఫేస్ మిడ్ వికెట్ వైపు ఒక యాంగిల్‌లో వస్తుందో, ఇట్ ఈస్ ఆల్వేస్ ససెప్టబుల్ టు లీడింగ్ ఎడ్జ్ కూడా. సో, బ్యాట్ ఫేస్ ఎప్పుడైతే నీకు ఎర్లీగా క్లోజ్ అవుతదో, నువ్వు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ బాల్‌ని కొంచెం ముందుగా ఆడినా, లేదు కొద్దిగా లేట్‌గా ఆడినా, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ డేంజర్ టు గెట్ ఎ లీడింగ్ ఎడ్జ్. ఇప్పుడు మొన్న జరిగిన మ్యాచ్‌లో పుజారాకి ఎలా అయితే చిన్న లీడింగ్ ఎడ్జ్ ప్యాడ్‌కి తగిలి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తను షార్ట్ లెగ్ దగ్గర ఎలా ఔట్ అయ్యాడో, ఈ డేంజర్ కూడా ఉంది. సో, నిజంగా ఇప్పుడు ఆ అనాలిసిస్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇంగ్లాండ్స్ బ్యాటింగ్ ఈస్ ఇన్ ఎ డీప్ మెస్ ఎక్సెప్ట్ ఫర్ జో రూట్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు పుజారాని మనం రీసెంట్‌గా గూడా మనం యేసుకున్నాం. అసలు నంబర్ 3 బ్యాట్స్‌మన్ బెస్ట్ టెస్ట్ టీమ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ అసలు ఇంత తక్కువ యావరేజ్ జేయడము అరౌండ్ 32 33 ఉందనుకుంటా యావరేజ్. ఇప్పుడు ఇంకా తగ్గిందనుకుంటా. అండ్ కానీ ఒక్క విషయంలో ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి మన మిడిల్ ఆర్డర్ గూడా కోహ్లీ, పుజారా, రహానె ముగ్గురు గూడా పెద్ద ఈ స్టాండర్డ్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎట్లా ఉన్నారో, మన వాళ్ళ నంబర్స్ గూడా అంతే ఉన్నాయి ఇంచుమించు ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లవి. కానీ డిఫరెన్స్ ఎక్కడొస్తదంటే పుజారా లాంటి వాళ్ళు అట్‌లీస్ట్ వికెట్ అయినా ఆపుతున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ పుజారా ఇప్పుడు తోపు బ్యాట్స్‌మెన్ యాక్చువల్లీ ఫార్మ్‌లో లేడని గాదు. ఇప్పుడు ఫార్మ్‌లో ఉన్నాడు. మంచిగా ఆడుతున్నాడని అనలేం గానీ, వి కెన్ సే దట్ ఇప్పుడు అట్‌లీస్ట్ అదన్నా చేశాం కాబట్టి ఆస్ట్రేలియాలో ఇప్పుడు మన బౌలింగ్‌కి ఛాన్స్ అన్నా వచ్చింది. అవతల టీమ్‌ని కొంచెం ఫ్రస్ట్రేట్ చేసి ఫీల్డ్‌లో బౌలర్స్ ఉంచి
తర్వాత మన బౌలర్స్ వచ్చి బ్యాట్స్మెన్ అవుట్ చేయగలిగే సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇక్కడ ఇంగ్లాండ్‌లో బౌలర్స్ ఎంత ట్రై చేస్తున్నా గానీ నీకు బ్యాట్స్మెన్ అసలు 10 బాల్లు కూడా ఆడకుండా వికెట్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటే ఇంకా ఏం చేయగలుగుతారు చెప్పు. ఎగ్జాక్ట్‌లీ రాహుల్. నిజంగా ఇప్పుడు ఎప్పుడైతే 2015 వాళ్ళ వరల్డ్ కప్ వన్ డే డిజాస్టర్ తర్వాత వాళ్ళు ఎలా అయితే కూర్చొని వాళ్ళ వైట్ బాల్ స్ట్రక్చర్‌ని మొత్తం కంప్లీట్‌గా చేంజ్ చేసి ఒక కొత్త 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 చేంజెస్, కొత్త కొత్త సిస్టమ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఎలా అయితే తీసుకొచ్చారో, ఐ హోప్ వాళ్ళు రెడ్ బాల్ క్రికెట్‌ని కూడా అంతే సీరియస్‌గా కన్సిడర్ చేసుకొని కొంచెం కన్సిస్టెంట్ ప్లేయర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తారని అనుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు కనీసం టీమ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు టాప్ ఆర్డర్‌లో ఆండ్రూ స్ట్రాజ్, అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ ఇలా ఒక ముగ్గురు కనీసం లైనప్‌లో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లైనా చెప్పుకునేలాగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్కరి పేరుకి ఇది ఓన్లీ జో రూట్ ఇప్పుడంతే. ఇప్పుడు జో రూట్ సడెన్‌గా మిస్ అయితే ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లైనప్‌ని ఊహించుకుంటే ప్రాపర్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అనమాట. సో, ఎనీవే మనం మరి మన బ్యాట్స్మెన్లు ఏం చేద్దాం రాజు మరి? కోహ్లీ అన్నకి ఏం చేద్దాం మరి? అక్కడ ఈ బాల్‌ని గెలకకుండా ఏం నిజంగా చేపియాలంటావు? ఎవరో ఒక ఫిఫ్త్ స్టంప్, సిక్స్త్ స్టంపు, సెవెంత్ స్టంప్‌లో కూడా బాల్ ముడుతున్నాడు మీమ్ పోయి. చూసాను రాహుల్. వాళ్ళెంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఆ మీమ్ క్రియేట్ చేస్తారనిపిచ్చింది. అంటే మనం నార్మల్‌గా రెగ్యులర్‌గా సెట్ ఆఫ్ స్టంప్ పక్కన ఒక సెట్ పెట్టారు. దాని పక్కన ఇంకొక సెట్ పెట్టారు. దాని పక్కన ఇంకొక సెట్ పెట్టి, ఇదిగో చూడండి కోహ్లీ దగ్గర దగ్గర నైన్త్ స్టంప్ లైన్‌లో ఆడుతున్నాడు. అంటే బాల్ ఎంత దూరంగా ఉంటే తను ఎంత అనవసరమైన షాట్స్ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు అని వాళ్ళు చూపించడానికి అంత నిజంగా అంటే ఇప్పుడు జనరల్‌గా అంటే మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే రాజు, సెట్ అయిన తర్వాత ఔట్ అయితున్నాడు. అవునవును. అది ఎప్పుడు చెయ్యడు కోహ్లీ. సో, సీరియస్‌గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ మరి. వాట్ ఈస్ ఈ కౌంటరింగ్ అనేది మనం. సేమ్ క్వెషన్ సునీల్ గవాస్కర్‌ని అడిగారు స్టార్ వాళ్ళు. సునీల్ గవాస్కర్ ఏం చెప్పాడంటే, ఐ థింక్ సమ్‌వన్ షుడ్ రింగ్ హిమ్ అప్ లైక్ ఏదో సచిన్ టెండూల్కర్ అలా కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ కోహ్లీ ఏంటి సంగతులు అని ముచ్చట్లు స్టార్ట్ చేసి తర్వాత తను సచిన్ తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవాలి కోహ్లీతోటి. తను ఎప్పుడైతే సచిన్ కూడా ఒకానొక టైంలో డ్రైవ్స్ ఆడుతూ స్లిప్ క్యాచెస్‌లో దొరికిపోవడం, కవర్ దగ్గర దొరికిపోవడం ఇట్లా జరుగుతున్న టైంలో తనెలా అయితే నేను డ్రైవ్ అనేది ఇంకా ఆడకూడదు అని ఒక మైండ్‌లో ఒక డాగ్డ్ డిటర్మినేషన్ తోటి కొంతకాలం తను డ్రైవ్ ఆడడం ఎలా అయితే తన ఈగోని వదిలేసుకొని తను ఎలా అయితే డ్రైవ్ ఆడడం మానేశాడో, ఆ ఫేజ్‌లో తన మైండ్ సెట్ గాని, తన వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ టెస్ట్ బ్యాటింగ్ గాని ఇవన్నీ గూడా మేబీ కోహ్లీతో పంచుకుంటే ఏదైనా మేలు జరుగుతదని కొంచెం గవాస్కర్ అన్నాడు. అంటే ఏమో నా థియరీ ఏంటిదో చెప్పనా రాజు? ఇప్పుడు కోహ్లీ గ్రేట్ బ్యాట్స్‌మన్ ఎందుకు అయ్యాడంటే, ఇప్పుడు ఆ షాట్‌లకి దేనికైతే ఔట్ అయితున్నాడో, కోహ్లీ అట్లా కొట్టి బౌండరీలు కొట్టేవాడు. మనం గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు కోహ్లీ పీక్ 2017-2019 చూసుకుంటే, సేమ్ నీకు ఆ ట్రిగ్గర్ మూవ్‌మెంట్ ఇట్లా నీకు ఫ్రంట్ ఫుట్ పైన నీకు ఆఫ్ స్టంప్ మీదకెళ్తూ నీకు బాల్ నీకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ కొద్దిగా ఓవర్ పిచ్డ్ ఉంటే ఇది మంచిగా డ్రైవ్ చేసేస్తాడు. కొంచెం ఇంకా ఎక్కువ వైడ్ ఉన్నా గానీ తన రీచ్‌తో బాగా నీకు 4 కొట్టేస్తాడు. కోహ్లీ రన్స్ అట్లానే వస్తాయి. నీకు బౌలర్స్ ఇది బాగా గమనించారు. ఇక ఒకటి ఏం చేశారంటే, నువ్వు కొడతావా కొట్టు. మేము అక్కడే ఏస్తాం బాలు. ఓ 2 4లు కొడతావు. తర్వాత ఎడ్జ్ చేసి ఔట్ అయితావు చూడు. మేము అదే చేస్తామని చెప్పి ఇంగ్లాండ్ సిరీస్‌లో అయితే ఇంగ్లాండ్ టీమ్ వాళ్ళు అదే చేశారు. మళ్ళీ మళ్ళీ అదే చేశారు. అట్లానే ఔట్ అయ్యాడు. సో, అంటే మేబీ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఏజ్ మరి నీకు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అల్టిమేట్లీ నువ్వు అవే ఫ్రమ్ ద బాడీ ఆడుతూ నువ్వు రన్స్ నీకు నీకు మీ బ్రెడ్ అండ్ బెటర్ షాట్ ఇప్పుడు నీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవే ఫ్రమ్ ద బాడీ ఆడేది ఉంటే మనం ఇది సెహ్వాగ్‌లో చూసాము. నీకు పాంటింగ్‌లో కూడా చూసాం ఇది. సో, కోహ్లీ కూడా అదే ఫేజ్‌లో ఉన్నాడా? ఇంకా డిక్లైన్ ఫేజ్‌లో అనేది ఒక చిన్న బాధ. హోప్‌ఫుల్లీ నాట్ అని అనుకుందాం. ఎలా అయితే ధోని డెఫినైట్‌లీ నాట్ అని అన్నాడో, మనం కూడా కోహ్లీ విషయంలో హోప్‌ఫుల్లీ నాట్ అనుకుందాం. సచిన్ కూడా అందరూ ఎండూల్కర్ ఫేజ్ నీకు గుర్తుందో లేదో అప్పుడు టెన్నిస్ ఎల్బోతో బాధపడుతున్నప్పుడు ఇక అయిపోయింది సచిన్ ఇక రిటైర్ అయిపోవచ్చు కదా 2006-7 టైంలోనే. కానీ తర్వాత 3 ఇయర్స్ చూసిన సచిన్ బ్యాటింగ్ ఇక మనం అదృష్టవంతులం నాకు తెలిసి మన జనరేషన్ ఎస్పెషల్లీ మనం. ఎందుకంటే సచిన్ యాక్చువల్ పీక్ లో ఉన్నప్పుడు మనం మరీ కొంచెం చిన్నపిల్లలు మనం అంత ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ నీకు 2008-2011 వరకు సచిన్ ఆడిన ఇన్నింగ్స్ కానీ నాక్స్ ఏంటి కొన్ని ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ అవన్నీ మనం చూడగలిగాం. సో అట్లాంటి కర్వే కోహ్లీ కూడా మళ్ళీ సాధిస్తాడు అని నాకైతే నమ్మకం ఉంది. తనకున్నంత డిటర్మినేషన్ ఈ లోకంలో ఏ క్రికెటర్‌కి ఉండదు. అందరికి తెలిసిందే. సో వి జస్ట్ హోప్ దట్ ఈ ఇవాళ కాకపోతే రేపు రికవర్ అవుతాడని. అవునండి. ఎస్పెషల్లీ
కోహ్లీ తన బాటమ్ హ్యాండ్ డామినెంట్ అనమాట. ఎక్కువ అసలు కోహ్లీ బ్యాటింగ్ ఏ ఫార్మాట్ తీసుకున్నా బాటమ్ హ్యాండ్ కంప్లీట్ డామినెంట్. అండ్ అలాగే హీ లైక్స్ టు స్టే ఆన్ ద లెగ్ సైడ్ ఆఫ్ ద డెలివరీ. వెదర్ ఇట్ ఈస్ ఫుల్ ఆర్ ఆన్ ద ప్యాడ్స్ ఆర్ ఏ లైన్ అయినా సరే హీ ఆల్వేస్ లైక్స్ టు స్టే లెగ్ సైడ్ ఆఫ్ ద డెలివరీ అనమాట. సో, ఇవి కొంతమందికి ఏమవుతాయంటే కొన్ని కొన్ని సార్లు నీ అడ్వాంటేజెసే డిసడ్వాంటేజ్ అవుతాయి టెస్ట్ క్రికెట్‌లో. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో నీకు పేషెన్స్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడతారంటే సమ్‌టైమ్స్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ ఇన్‌స్టింక్ట్. సమ్‌టైమ్స్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ గో టు షాట్. నీకు డ్రైవ్ ఆడాలని అనిపిస్తది. బాల్ కరెక్ట్‌గా హాఫ్ వాలీలో అనిపిస్తది. అబ్బా! 4 ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నానని అనిపిస్తది. కానీ నువ్వు పిచ్ కండిషన్స్‌ని ఇవన్నీ అంచనా వేసుకొని ఇన్‌స్టింక్ట్‌ని కంట్రోల్ చేసుకోగలగాలి. అందుకే ఐ థింక్ మేబీ కోహ్లీ కొంచెం తనేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా కూడా ఫామ్‌లో కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉండేసరికి కొంచెం ఎలా అయినా సరే మరలా తిరిగి తన పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవడానికి కొంచెం డెస్పరేట్‌గా ఆడుతున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు చెప్తుండే చూడు 'గవాస్కర్' ఉన్నాడు చూడు. ఇప్పుడు ఆ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆడకుండా కోహ్లీ ట్రై చేయాలంటే ఇప్పుడు కోహ్లీ చాలా స్టబర్న్ క్యారెక్టర్ కదా! ఇప్పుడు తను ఎట్లా ఉంటదంటే ఇప్పుడు దట్ ఈస్ మై న్యాచురల్ గేమ్. వై షుడ్ ఐ కర్బ్ మై న్యాచురల్ గేమ్? నేనెందుకు నా న్యాచురల్ గేమ్‌ని ఆపుకోవాలి అన్నట్టు థాట్ ప్రాసెస్ ఉంటది. నాకు తెలిసినంత వరకు. సో, అందుకని ఇదే టెక్నిక్‌తో ఇట్లానే ఆడుతూ నేను ఇంగ్లాండ్‌లో 2018లో రన్స్ కొట్టలేదా? నేను 2017, 18 సౌత్ ఆఫ్రికా సీరీస్‌లో అన్ని రన్‌లు కొట్టలేదా? వన్ డేస్‌లో, టెస్ట్‌లలో అంతా. సో, ఇప్పుడెందుకు వర్కౌట్ గాదు. జస్ట్ ఇదొక ఫేజ్ అంతే. నేను ఐ విల్ బి బ్యాక్ టు ఫార్మ్ అని జెప్పి బాగా దృఢ సంకల్పంతో ఆడుతున్నాడా? లేకపోతే అవునండి. అలాగే రవి శాస్త్రి యాస్ ఎ కోచ్ మనకు తెలుసు. హి ఈస్ సమ్‌వన్ హూ డజంట్ చేంజ్ టూ మచ్ ఇన్ ఎ పర్సన్. అంటే మనకి తను మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుస్తది. అండ్ విరాట్ కోహ్లీ పరంగా అయితే నాకు తెలిసి రవి శాస్త్రి కూడా ఎప్పుడు కూడా తను పాజిటివిటీని తను ఎట్లైనా ఇంజెక్ట్ చేసే క్రమంలో కోహ్లీ ఏ ఫ్లాస్ ఉన్నా చిన్న చిన్న మరీ టెక్నికల్‌గా టూ మచ్ ఇంటూ డీటెయిల్ వెళ్ళకుండా కొంచెం తనకి ఇంకా బూస్ట్ ఇచ్చేలానే శాస్త్రి ఎంకరేజ్ చేసుంటాడు. అందుకే కోహ్లీ యాటిట్యూడ్ కూడా ఐ థింక్ స్టిల్ రవిశాస్త్రి కోచింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇంకా కొంచెం కనబడుతుంది. ఐయామ్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్. ఐయామ్ గోయింగ్ టు బీ పాజిటివ్ అండ్ ఐయామ్ గోయింగ్ టు గో ఫర్ మై షాట్స్. ఐ విల్ ట్రై వాటెవర్ కమ్స్ మై వే అనే ఒక యాటిట్యూడ్ కనబడుతుంది. బట్ ఇప్పుడు కోచింగ్ డిపార్ట్‌మెంట్ మారింది కాబట్టి మరి ఏమన్నా మన ద్రావిడ్ భయ్య ఏదన్నా కొంచెం వన్ ఆన్ వన్ కన్వర్జేషన్‌లో కోహ్లీకి ఏమన్నా చెప్పి ఏదన్నా మరి ఏమైనా మార్పులు చేర్పులు తీసుకొస్తాడేమో మరి చూడాలి మరి. జనరల్‌గా ఏ ప్లేయర్ ఆఫ్ కోహ్లీస్ లెవెల్‌లో టెక్నికల్ చేంజెస్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ స్టిల్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు 'పుజారా' ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లుంగెంగిడి ఔట్ జేసిన విధానం అయితే అది చిన్న పిల్లోడు గూడా జెప్తాడు. అట్లానే మీకు 'పుజారాకి' అక్కడే ఒక షార్ట్ లెగ్ బెట్టాలి. అట్లెయ్యాలి. బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఇంటు ద బాడీ ఎయ్యాలి. గ్లౌ తగిలి, హిప్‌కి తగిలి క్యాచ్ వస్తది లేదా బ్యాట్ ప్యాడ్ తగిలి క్యాచ్ వస్తదని అందరికీ తెలుసు. సో, మరి అది బాగా టార్గెట్ జేస్తున్నారు బౌలర్స్. నీకు ఎంత బాల్స్ ఆపినా గానీ ఈవెన్చువల్లీ ఏదో ఒక బాల్ అట్లా లేచి ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికన్ పిచెస్‌లో పక్కా బాల్ నీకు ఎక్స్‌ట్రా బౌన్స్ ఉన్నప్పుడు నీకు ఎప్పుడో అప్పుడు గ్లౌస్‌కి తాకుతది. సో, బౌలర్స్ అదే టార్గెట్ జేస్తా ఉంటారు. సో, ఈ టెస్ట్ మ్యాచ్‌లో పెద్దేమి ఎఫెక్ట్ కాలే పుజారా రన్స్ కొట్టకపోయినా. ఇక నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఏమైతదో చూడాలి. అండ్ రహానే అసలు ఈ మ్యాచ్‌లో రహానే ఆడకూడదని చెప్పి అందరూ బిల్డింగ్ మీద నుంచి నుంచొని అరిచారు. మన విహారీ అన్నను కూర్చోబెట్టి అక్కడ ఆ విహారీ ఏమో ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి 'పుష్పరాజ్' సినిమా చేస్తున్నాడు. సో, మరి అది ఫెయిర్ అంటావా రహానేని ఆడించడం అసలు ఈ టెస్ట్ మ్యాచ్? అంటే మరి ఎప్పుడు గూడా తను రహానే ఓవర్‌సీస్ కండిషన్స్‌లో సక్సీడ్ అయిన రికార్డ్ ఆల్రెడీ ఉంది. అండ్ అలాగే తను ఇట్స్ నాట్ టూ లాంగ్ ఎగో హి వాస్ ది వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టెస్ట్ టీమ్. సో, ఎప్పుడు గూడా నీకు పెక్కింగ్ ఆర్డర్‌లో కొంచెం ముంబై వాళ్ళంటే నీకెప్పుడు కూడా ఒక చిన్న ప్లస్ ఉంటది. ఎందుకంటే బికాజ్ హెయిలింగ్ ఫ్రమ్ ముంబై నీకు ప పీపుల్ జనరల్‌గా న్యాచురల్ ఎక్స్‌పెక్టేషన్సే మల్టిప్లై అయిపోతాయి. నువ్వు ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ అకాడమీ నుంచి వచ్చావంటే, మేమెందుకు ఈ ముంబై గురించి అనవసరంగా హైప్ ఇస్తున్నాం మీకని డౌటొస్తే, మేము సంజయ్ మంజ్రేకర్ పుస్తకాన్ని మేము రివ్యూ చేసిన క్రమంలో దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. సో, మీరు ఆ ఎపిసోడ్‌ని గనక మిస్ అయ్యి ఉంటే, దయచేసి ఆ ఎపిసోడ్ వినండి. ఎందుకు ఈ ముంబై గురించి అనవసరమైన హైప్ అంటే మీకు దాంట్లో అర్థమవుతది. సో, మేబీ ఇంకా మరి హోప్‌ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ ది సీరీస్ మనకి మేబీ ఒక క్లారిటీ వస్తదేమో.
మరి మన 'కేఎల్ రాహుల్' అన్న అయితే తన ఫార్మ్‌కి ఒక గిఫ్ట్ లాగా జనరల్‌గా బర్త్‌డే గిఫ్ట్స్‌కి ఏ చెప్పకు రాజు. ఎంత తక్కువ మాట్లాడుకున్నా కాదు, ఇప్పుడు మంచిది. వన్ డే అట్లా కెప్టెన్ ఇప్పుడు అనుకుంటాము. 'కేఎల్ రాహుల్' ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వన్ డే సీరీస్‌కి హి ఈస్ ద కెప్టెన్. ఓహ్! అదంటావు. ఓకే. యాహ్! అయితే దట్ ఈస్ యాహ్! సో, ఇప్పుడు కోహ్లీ టీమ్‌లో ఉండగా ఇప్పుడు 'కేఎల్ రాహుల్' కెప్టెన్ అవ్వడం అసలు హుహు. అంటే రాహుల్ కెప్టెన్, రాహుల్ కోచ్. నమ్మ కర్ణాటక కాంబినేషన్ అది. అంటే ఇంకొకటి రాహుల్, ఇప్పుడు ఈ బీసీసీఐ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం గానీ, ఇది ఇప్పట్లో ఎండ్ అయ్యేటట్టు కనబడట్లేదుగా. ఇది చూస్తుంటే రోజుకొక స్టేట్మెంట్ ఒస్తుంది. మరి రీసెంట్‌గా సెలెక్టర్స్ కూడా ఏదో మరలా కోహ్లీ స్టేట్మెంట్‌కి ఇంకో కౌంటర్ వదిలారు. ఏంటి అసలు దీనికి తెర మళ్ళీ పడుతుందా? లేదు మళ్ళీ ఇంకో 'పుష్ప' పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఇది కూడా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా ఎన్ని పార్ట్‌లు ఉండబోతున్నాయి? అంటే మనం పోయిన ఎపిసోడ్‌లో మాట్లాడుకున్న విషయాలు కొన్ని కరెక్టేమో అనిపిస్తుంది. ఎందుకంటే 'చేతన్ శర్మ' ఇచ్చిన స్టేట్మెంట్‌లో గూడా తనేమి చెప్పలే. తనేమన్నాడు? ఇప్పుడు మేము కోహ్లీని ఇప్పుడెందుకు అనౌన్స్ చేస్తున్నాము అని అడిగాము అని అన్నాడు తప్ప, లేదు నువ్వే మా కెప్టెన్ అని మేము చెప్పాం కోహ్లీతో అని ఎక్కడైనా రాసాడా? చెప్పాడా? తను చెప్పిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, మేము కోహ్లీకి ఏం చెప్పామంటే, "ఇప్పుడెందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నావు? ఇప్పుడు పెద్ద వరల్డ్ కప్ అంటే పెద్ద సిరీస్ ఇది. దీని పైన నీ ఫార్మ్ ఇయన్నీ ఎఫెక్ట్ పడతాయి" అనేటట్టుగా మేమేదో మాట్లాడాము. "ఇప్పుడెందుకు డెసిషన్ తీసుకుంటున్నావు" అని అన్నాడు. బట్ కోహ్లీ ఏమో అసలు నాకు సెలెక్టర్స్ నన్ను ఉండమని చెప్పలేదని తనొక స్టేట్మెంట్ అన్నాడు. అసలు ఈ అదే ఎట్లా చేతన్ శర్మ చెప్పింది ఎట్లుందంటే ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఒకటే ఇప్పుడు. అదే ఆన్సర్ ఇప్పుడు చేతన్ శర్మ ఇది అదేంటి నువ్వు మా కెప్టెన్‌వి గదా! నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? మేమేమైపోవాలి? ఇండియన్ టీమ్ ఏమైపోవాలి? అసలు అసలు ఇది వెనక్కి తీసుకో అర్జెంట్‌గా. లేదు లేదు నువ్వే మా కెప్టెన్ అనడం ఒక తీరు. ఇప్పుడెందుకు జెప్తున్నావు? ఇప్పుడు గాదు. మేము యాక్చువల్‌గా నీకోసం ఒకటి ప్లాన్ జేసాము. సౌత్ ఆఫ్రికా ఎళ్ళే ముందు మేము కత్తి పెట్టి దింపడానికి రెడీగున్నాము నాకు అన్నట్టుంది. తెలిసి బీసీసీఐ టీమ్ అందరిని అండ్ అలాగే రవి శాస్త్రిని, విరాట్ కోహ్లీని వీళ్ళందరిని ఏదో ఒకటి చేసి ఒక బాక్స్‌లో పెట్టేసి, బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ షోకి తీసుకొచ్చి వదిలేయాలి రాహుల్. బాలయ్య బాబు అందరి దగ్గర నిజాలు రాబడతాడు. చెప్పండ్రా ఇప్పుడేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి. అంతేగాని ఆలీతో సరదాగా షోలో ఏమో బయటికి రావంటావు. ఏదైనా అలాంటి షోస్‌కి ఏదన్నా వస్తే అంటే ఇండైరెక్ట్‌గా మనం ఏం హింట్ ఇస్తున్నామంటే మన లిజనర్స్‌కి ఫ్యూచర్‌లో వీళ్ళు ఇలాంటి షోస్‌కొచ్చినప్పుడు లేదా బయోగ్రఫీలు రాసుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా సినిమాలు తీసినప్పుడు ఇలాంటి విషయాలకి మనకేదన్నా ఒక క్లారిటీ రాబోతుందనడానికి మనం హింట్ ఇచ్చాం. సో, అవును రాజు. సినిమా అంటే గుర్తొచ్చింది. నేను మొన్ననే '83' సినిమా చూడడం జరిగింది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్బ్ ఫిల్మ్ అసలు. నీకొక ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్‌గా 1993 వరల్డ్ కప్‌ని ఎందుకు గవాస్కర్ లాంటి వాళ్ళు హైప్ చేస్తుంటారు అనే దానికి మనకు క్లియర్‌గా ఆన్సర్ దొరికింది. మనం ఎప్పుడు కొన్ని స్టోరీస్ గురించి వింటూ ఉంటాము. ఎలా అయితే నీకు 'కపిల్ దేవ్' ఆ క్యాచ్ పట్టాడు. 'కపిల్ దేవ్' ఎట్లయితే అవన్నీ 175 రన్స్ నాట్ ఔట్ ఇన్నింగ్స్ కొట్టాడు జింబాబ్వేతో అసలు 9 ఫర్ 4 ఉన్నప్పుడు స్కోరు. ఇవన్నీ మనం వింటాం గానీ, యాక్చువల్‌గా ఇంకా ఆ టీమ్‌లో చా నీకు స్క్వాడ్‌లో చాలా మంది ప్లేయర్లున్నారు. వాళ్ళందరి బ్యాక్ స్టోరీస్. 'రాజర్ బిన్నీ' బ్యాక్ స్టోరీ. తన తను ఏవైతే ఎదుర్కొని ఆస్ట్రేలియాతో ఆడిన సెమీఫైనల్‌లో బాగేస్తాడో బౌలింగ్. నీకు బో ఇదేంటి ఆహ్, 'కీర్తి ఆజాద్' ఏసిన వెరైటీ బాల్ ఇయాన్ బోథమ్‌ని ఔట్ జేయడానికి. అండ్ 'బల్విందర్ సాంధు' నీకు 'గార్డెన్ గ్రీన్స్‌కి' ఏసిన ఇన్ స్వింగర్ వెనకాలున్న స్టోరీ. ఇంకా తన పర్సనల్ లైఫ్‌లో తను అనుభవిస్తున్న కష్టాలు. అండ్ చాలా అండర్ రేటెడ్ మెంబర్ ఆఫ్ దట్ స్క్వాడ్ నీకు 'యశ్‌పాల్ శర్మ.' 'యశ్‌పాల్ శర్మ' లేకపోయి ఉంటే నాకు తెలిసి ఆ స్క్వాడ్‌లో మనం ఆ కప్ ఎత్తేవాళ్ళమే కాదు. అసల ఫస్ట్ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ని మనం షాక్ చేసినప్పుడు అందరూ అది ఫ్లూక్ అనుకుంటారు. అసలు ఆ విక్టరీకి మెయిన్ కారణం అసలు నీకు 'యశ్‌పాల్ శర్మ' 89 రన్స్ కొడతాడు ఆ వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అటాక్ మీద. సో, ఇగ 'యశ్‌పాల్ శర్మ' పాపం ఈ సినిమా చూడలేకపోయాడు. కొన్ని నెలల క్రితమే చనిపోవడం జరిగింది. సో, సినిమా స్టార్టింగ్‌లో కూడా డెడికేటెడ్ టు యష్‌పా అని రాస్తారు. సో, అంటే ఇట్లా మనం ఈ 'కపిల్ దేవ్' అనే క్యారెక్టర్ గురించి మనం స్టోరీస్ వింటాం. 'జిమ్మీ అమర్‌నాథ్' గురించి కూడా కొంచెం వింటాం గానీ, ఇట్లా వీళ్ళ గురించి పెద్దగా వినం. క్యారెక్టర్స్ అంటే గుర్తొచ్చింది మన 'శాస్త్రి' గారి అయితే ఎవర్ కవర్ కలర్‌ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో గూడా. ఎక్కడైనా ఇప్పుడు 'పుష్ప', 'సుకుమార్' ఇప్పుడైతే 'అల్లు అర్జున్‌తో' తీసే ఉంటాడు గానీ, అప్పట్లో ఐడియా వచ్చుంటే నాకు తెలిసి
రవిశాస్త్రితోనే తీసుండేవాడేమో నాకు తెలిసి. రవిశాస్త్రి లేదంటే సందీప్ పాటిల్. సందీప్ పాటిల్ గూడా. సందీప్ పాటిల్ రోల్ వాళ్ళ కొడుకే జేశాడు. అదో మంచి టచ్. సో, అది మరి అంటే మేము లాస్ట్ ఎపిసోడ్‌లో అశ్విన్ ఇంటర్వ్యూ గురించి చాలా స్పెషల్స్ మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ అశ్విన్ ఇంటర్వ్యూ గురించి మాకున్న అవగాహన అండ్ అలాగే తను చెప్పిన విషయాల్లో మేము అబ్జర్వ్ చేసిన ఆ క్రికెటింగ్ టెక్నాలజీస్ గానీ, అండ్ అశ్విన్ ఎలా అయితే తను బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేయడానికి తను వేసుకున్న ప్లాన్స్ వీటి గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ లాస్ట్ ఎపిసోడ్‌లో ఆ పర్టిక్యులర్ పార్ట్ అంతా గూడా కట్ అయిపోవడంతోటి మేము మరలా తిరిగి ఇంకొకసారి ఆ ఎపిసోడ్‌ని ఇంకొకసారి ప్లాన్ చేస్తాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓన్లీ అశ్విన్ అశ్విన్‌కి సంబంధించే మాట్లాడుకునేలాగా మేము దాన్ని డెడికేట్ చేయబోతున్నాం. సో, కీప్ ఫాలోయింగ్ దిస్ స్పేస్ టు ఫైండ్ దట్ ఇంటర్వ్యూ. అండ్ అలాగే మేము 100th ఎపిసోడ్‌లో కొన్ని కొన్ని స్పెషల్ చెప్పుకోవాలని అనుకున్నాం గానీ, అన్‌ఫార్చునేట్‌లీ ఆ లాస్ట్ ఎపిసోడ్‌లో అలా జరగడం వల్ల ఏం చేయలేకపోతున్నాం. సో, వన్స్ అగైన్ ఇక్కడి వరకు మేము 100 ఎపిసోడ్స్ చేయగలిగామంటే ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మేము పేర్లు చెప్పడానికి వేళ్ళ పైన లెక్క పెట్టుకునే సంఖ్య కంటే చాలా ఎక్కువుంది. సో, యూ నో హూ యూ ఆర్. కన్సిస్టెంట్‌గా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మాకు ఫీడ్‌బ్యాక్ రాస్తూ అండ్ అలాగే కొత్తగా మన పాడ్‌కాస్ట్‌ని చాలామంది నేనేం రియలైజ్ అయ్యానంటే చాలామంది వింటూ ఉంటారు గానీ, ఆ ఫీడ్‌బ్యాక్ అది వాళ్ళకి టైం ఉన్నప్పుడు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు రాస్తూ ఉంటారు. సో, అట్లా మాకు రీసెంట్‌గా దీపక్ రెడ్డి అని ఒక లిసనర్ తను ఆ ఫీడ్‌బ్యాక్ పంపించాడు. భయ్యా మీరు పాడ్‌కాస్ట్ ఏంటి వీకొకటి చేయండి ఎపిసోడు. ఆహ్, ఏమైంది అని చెప్పి ట్రావెలింగ్ అప్పుడు మీ పాడ్‌కాస్ట్ వింటూ ఉంటాను. అసలు సూపర్ మజా వస్తదని చెప్పాడు. సో, ఇట్లా మన దీపక్ లాగా ఇంకా చాలా మెసేజెస్ చాలామంది రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా పంపిస్తూనే ఉంటారు. సో, ఈ 100 ఎపిసోడ్స్‌కి మాకేదన్నా గిఫ్ట్ ఉందా అంటే, మీరు రెగ్యులర్‌గా పంపించే ఆ ఫీడ్‌బ్యాకు, మీరు మాకు పంపించే ఫీడ్‌బ్యాక్‌తో పాటు మీరు మా పైన చూపించే ప్రేమ ఇవే మాకు మోటివేషన్. సో, మాకు డబ్బులతోటి లేదు వేరే విషయాలతోటి మాకేం సంబంధం ఉండదు. కేవలం మీరు పంపించే ఆ ఫీడ్‌బ్యాక్, మీరు చూపించే ఆ రెస్పాన్స్, ప్రేమ వల్లే మేము ఇన్ని ఎపిసోడ్స్ చేయగలిగాం. సో, వి ఆర్ డెడికేటింగ్ దిస్ 100th ఎపిసోడ్ టు ఆల్ అవర్ లిజనర్స్ ఆఫ్ క్రికెట్ నగరం. సో, మనం మరొక ఎపిసోడ్‌తో మరలా జోహానస్బర్గ్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే యాషెస్ అయిన తర్వాత కూడా మేము దానికి సంబంధించి ఏదన్నా యాషెస్ అసలు ఇంగ్లాండ్ బ్యాటింగ్ గురించి ఇన్ డెప్త్‌గా దాని గురించి ఎవరైనా ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏమైనా ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నం కూడా చేస్తాము. సో, కీప్ ఫాలోయింగ్ దిస్ స్పేస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ అవర్ లిసనర్స్. సో, మరలా ఎపిసోడ్‌లో మనందరం కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా.